ఇచ్చేసిన ఆహుతులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ప్రధాన వక్త ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి ప్రసాద్ గారికి స్వాగతం. ఈరోజు ప్రధానమైన అంశం మతము మతోన్మాదం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. దీని మీద ప్రసాద్ గారు గత 3 దశాబ్దాలుగా ఈ పీడిత ప్రజానీకం కోసం హక్కులు బాధ్యతలు వాటి కోసం వారు విశేషమైన కృషి చేస్తారు. 3 దశాబ్దాల కోసం అంకితమైన సుశిక్షితులైన కార్యకర్తగా ప్రసాద్ గారు విశేషమైన కృషి చేస్తున్నారు. మీరు సవివరంగా సంక్షిప్తంగా చక్కగా దీని గురించి వివరిస్తారు. ముందుగా మతము మతోన్మాదం. కార్ల్ మార్క్స్ అంటాడు మతం మొత్తులాంటిది అన్నాడు. అలాగే అంబేద్కర్ మతం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమంటారు. మనం అనాది నుండి తీసుకుంటే మతం మతోన్మాదం. ఈ మతం ఆది నుంచి మనం చూస్తున్నాం. ఈ మతం మతోన్మాదం. ఇప్పుడు మతం కంటే మతోన్మాదం తీవ్ర రూపం దాస్తున్నది మన సమాజం మీద. మీరు చూసుకుంటే మొట్టమొదట మనం ఆదికాలం తీసుకుంటే కోపర్నికస్ అని ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఈ మతోన్మాదులు ఆయన్ని ఎవరు తీయడం లేదు. అలాగే మరి సోక్రటీస్ ఆయన సత్యం గురించి చెప్పాడు. ఈ మతోన్మాదులు అందరూ కూడా ఆయనకి విషం ఇచ్చి చంపేశారు. ఇప్పుడు మతం పునాదుల మీద కులం పునాదుల మీద మన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ మతపౌఢ్యం, మతాన్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఆ మతం ద్వారా వారి పథకాలని రాజకీయ కార్యకలాపాలను కూడా విస్తరిస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా మనం తీసుకుంటే మతం తీవ్ర రూపం దాల్చుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే మరి కర్ణాటకలో, మహారాష్ట్రలో తీసుకుంటే దబోల్కర్ అని చెప్పి ఆయన ఒక మంచి విజయవేత్త. ఆయన్ని మతోన్మాదులు చంపేయడం జరిగింది. అలాగే గోవింద పన్సరే అని చెప్పి ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, ఆయన కూడా చంపేశారు. తర్వాత గవి లంకేష్ అని చెప్పి 2-3 సంవత్సరాల క్రితం ఆవిడ ఇక మతమౌఢ్యం మీద దండయాత్ర చేసిందని చెప్పి ఆవిడని కూడా చంపేశారు. మనం ఈ మధ్యకాలంలో 2014 నుంచి కూడా మతం ఎంత తీవ్రరూపం దాల్చిందంటే మీ అందరికీ తెలుసు. అయోధ్య అనే అంశాన్ని ఒక తెర మీద తీసుకొచ్చారు. అంటే న్యాయ వ్యవస్థని కూడా మతాంతరీకరించారు. ఈ దేశంలో 7,85,00,000 కేసులు
సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఏం చేశారంటే 7 సభ్యులతో ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. అయోధ్య మీద దాదాపు 2 నెలల కాలం 2 నెలలు పైబడి అయోధ్య మీదనే అన్ని కేసులు పక్కన పెట్టి పీడితులు తాడితులు అణిచివేయడం వర్గాలు అణగారిన వర్గాలు కేసులన్నీ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అత్యవసరమైన కేసుల నుండి పక్కన పడేసి ఒక చీఫ్ జస్టిస్ ఒక బెంచ్ ఏర్పాటు చేయడం, ఒక మతం మీద బెంచ్ ఏర్పాటు చేయడం ప్రపంచంలో మరి మనం ఎక్కడ చూడలేదు. కేవలం ఒక అంశం మీదనే ఆయన 2 నెలల పైగా తీర్పిచ్చి ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయ్యే రోజు తీర్పిచ్చారు. తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఏం వరించింది? రాజ్యసభ సభ్యత్వం వరించింది. ఈ మధ్యనే చూసుంటారు, రంజన్ గొగోయ్ అని చెప్పి ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆయన రిటైర్ అయిపోయి హాయిగా అన్ని ఫెసిలిటీస్ కూడా రిటైర్ అయిన తర్వాత సహజంగా ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జీలు కానీ హైకోర్టు జడ్జీలు కానీ 6 నెలల వరకే ఏ పదవిని కూడా తీసుకోకూడదు. రిటైర్ అయ్యి వితిన్ ఏ మంత్ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. మరి అంటే సమాజం మీద వికృతమైన దాడి జరుగుతుంది. ఇప్పుడు మనకి నిరుద్యోగం, అంటరానితనం, అస్పృశ్యత, ఎరుగుబడిన అణగారిన వర్గాల హక్కులు, ఈ హక్కుల కోసం ఒక మతతత్వం కానీ మరి మతాన్ని ప్రోత్సహించే వర్గాలు కానీ ఎవరైనా కానీ ఈ సమాజం కోసం పోరాటం చేసే సంస్థలు ఉన్నాయి. మతం మానవ పర్యటన కొత్త మతం అని చెప్పారు మార్క్స్. ఇప్పుడు మొత్తుగా లేదు, జూలు విదిలిసి సింహరాజ్యం వేస్తాం ఉన్న మతం ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు మనకు ప్రజలకు కావాల్సింది ఏమైనా నిరుద్యోగం, అసంఖ్యాకుల అల్పసంఖ్యాకుల హక్కులు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం, ఆకలి పోరాటం. ఈ మధ్యకాలంలో ఈ కరోనా కాలంలో చాలామంది వలస కూలీలు అంతా కూడా మైగ్రేషన్ అన్నమాట. ఒక చోట నుంచి ఇంకొక చోటకి భయంకరంగా వలస వెళ్ళారు. ఒక రాత్రి ఎక్కడో రైల్వే ట్రాక్ మీద పడుకుంటే కొన్ని బహుశా 30-40 మంది చనిపోయారు. దీని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ ఒకటి వేశారు ఒక ఆయన, సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు. ఆ బిల్ తీసుకోలేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ అనేది ఏ బలం లేని న్యాయమూర్తిని నియమించుకునే పరిస్థితి లేని, ఆర్థిక బలం అంగబలం లేని ఒక నిర్భాగ్యుల కోసం ఈ బిల్ అనేది ఏర్పాటు చేయడం. ఒక బిల్ వేశారు ఒక ఆయన. ఇది అంత అత్యవసరమైన పిటిషన్ కాదని చెప్పి ఏం చేశారంటే ఆ బిల్లుని తెస్తారంట. అంటే న్యాయ వ్యవస్థలో ఎటువంటి వికృత పోకడలు గమనిస్తున్నామో మీరు చూడండి. కులానికి మతానికి అనుగుణంగా న్యాయమూర్తుల నియమం. కొలీజియం అంటే చీఫ్ జస్టిస్తో పాటు 4 సీనియర్ మోస్ట్ సభ్యుల న్యాయమూర్తులతో ఒక కొలీజియం ఏర్పడతాం. ఆ కొలీజియం ఏర్పడిన కూడా కులము మతం. సుప్రీంకోర్టులో ఉన్న 32-33 మంది న్యాయమూర్తులు తీసుకుంటే అందులో అణగారిన వర్గాలకు ఒకరు లేదు, అల్పసంఖ్యాకులు ఒకరు లేరు. అంతా కూడా పాలకుల పెట్టుబడిదారు వర్గం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మతం చూడండి, ఎక్కడ చూసినా సరే. గుజరాత్లో గోత్రా తీసుకోండి మీరు, గోత్రా ఆనందం. తర్వాత ఉత్తరప్రదేశ్లో బలవంతపు మత మార్పిడి అనేది ఒక చట్టం చేశారు. ఏంటంటే ఎవరైనా సరే మతం మార్చుకోకూడదు, ఏ మతంలో ఉన్నా ఏ మతంలో ఉంటారు. అంటే మతం మార్పిడి రాజ్యాంగం
21, 22, 16 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం, రైట్ టు లివ్, రైట్ టు రిలీజన్, రైట్ టు ఫ్రీ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అయితే రాజ్యాంగంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కులన్నీ కూడా చక్కగా పొందుపరచడం జరిగింది. ఆయన రాజ్యాంగం అప్పుడే చెప్పారు, ఈ రాజ్యాంగం మంచివాళ్ళు ఈ రాజ్యాంగం అమలు చేస్తే రాజ్యాంగం మంచిది అవుతూ ఉంటుంది, మరి చెడ్డవాళ్ళు ఈ రాజ్యాంగాన్ని అమలు జరిపి ఆ రాజ్యాంగంలో ఆ ముసుగులో వీళ్ళు ప్రవేశిస్తే రాజ్యాంగం చెడ్డదవుతుంది. ఆ రోజున ఆయన 1954లోనే ఆయన రాజ్యాంగం గురించి చెప్పారు. ఈ మధ్యకాలంలో మతోన్మానం వికృత రూపం వెర్రితనాలతో ఉంది. అంటే సమాజాభివృద్ధికి మతం అవసరమా? అసలు మతం లేకుండా మనుగడ సాగించలేమో మనం? మతం అవసరం ఏంటి? అన్నిటి గురించి కూడా ప్రసాద్ గారు విశదపరుస్తారు మనకి. అసలు మతం లేని రాజ్యాలు ప్రపంచంలో ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పరిమితంగా మాత్రమే మతాలు ఉన్నాయి. మీరు చూడండి, స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక సంతోషకరమైన దేశం ఏంటంటే నార్వేనో డెన్మార్క్ చెప్తారు. ప్రపంచంలో చాలా సంతోషకరమైన దేశాలు. బలవంతంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ లేదు. 10, 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా విద్యార్థి దగ్గర నిర్బంధం కాదు, మతం నిర్బంధం కాదు. ఈ దేశాలు మరి సంతోషంగా లేవా? మానవ మనుగడకి మతం అవసరం ఉందా? మతం లేకపోతే మనం జీవించలేమా? మానవ మనుగడకి మతం ఎంతవరకు దోహదకారి? మతం అవసరం ఉంది మనకి. మనం మతం మత్తులో ఈ బాబాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఈ దేవాలయాల్లో, జాతరలో, మరి ఉత్సవాలు గవర్నమెంట్ ప్రభుత్వ ధనంతో మరి వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఏళ్ళ మహామార్చులు, న్యాయాధికారులంతా కూడా ఆ సేవలు ధరిస్తున్నారు. మన ఖర్చుతో ప్రభుత్వం ప్రజలు కట్టే పనులతో వీళ్ళు ఆ స్వామివారి సేవలో ధరిస్తున్నారు. మరి మనం ఏం చెప్పుకున్నాం? ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. భారతదేశం కులం మతం లేని లౌకిక రాజ్యం. అంటే వాస్తవంగా ఇది ఎంతవరకు అమలు జరుగుతూ ఉంది? నిజానికి మన లౌకిక రాజ్యం, మతం లేని రాజ్యం అంటే పేరుకు మాత్రమే లౌకిక రాజ్యం. ఇది థియోక్రటిక్ స్టేట్, అంటే మతాంతీకరణం. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ కన్నా ఇక్కడ నేను చెప్పాడు, బాబు మీతో మేము కలిసి ఉండలేము, మరి సాధ్యమైనంత వరకు మేము ముస్లిం మతస్థులను మేమంతా కలిసి ఒక దేశంగా మేము ఏర్పడాలి. సాధ్యమైనంత వరకు అప్పుడు భారతదేశం అప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని అట్లీకి ఒక మహాజన సమర్పించారు. మీరు రాబోయే కాలంలో మీరు భారత్ పాకిస్తాన్ ఈ రెండు విభజనకి మీరు ప్రణాళికలు తయారు చేస్తేనే మేము మా ముస్లిం తరఫున మహమ్మద్ అలీ జన్నా సమర్పించాడు మహాజన్. కాబట్టి దేశ విభజనకి మీరు అంకురార్పణ చేయండి. 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఆ బెంగాల్ విభజనే మత ప్రాతిపదికంగా ఈ
ఈ భారతదేశం పాకిస్తాన్ విడిపోతున్నాయని సంకేతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే వాస్తవాన్ని చూసుకుంటే మత ప్రాతిపదికన మనం ఈ భారతదేశం ఏర్పడింది. ఈ మతం అనేది అయింది మతోన్మాదం జడలు వెలబోసుకున్నమాట. ఈ మతోన్మాదం ఎక్కడ చూసినా కానీ మతానికి సంబంధించి అందరిలో అలజడులు, అశాంతి ఎక్కడ చూసుకున్నా సరే అంటే సామాన్య మానవుడి హక్కులు కానీ సామాన్యుడి దురవస్థ కానీ ఈ దేశానికి కానీ ఈ పాలకులు కానీ పట్టే స్థితిలో లేవు. మనమందరం కూడా మరి ఈ టాపిక్ కూడా సుధాకర్ గారు మంచి మతోన్మాదం చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీద ప్రసాద్ గారు లాంటి ఎక్స్పర్ట్ ఆయన జీవితమే త్యాగం చేశారు. ఆయన 30-40 ఏళ్ల నుంచి కూడా ఇదే ఉద్యమంలో దీనికోసం ఆయన పనిచేస్తున్నారు. సరే, నేను ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు ప్రసాద్ గారిని దీన్ని ఉద్దేశించి ఈ మతోన్మాదాన్ని గురించి ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు మాట్లాడటానికి ముందుగా ప్రజా కళాకారులు పిచ్చి గారు వచ్చి ఒక పాటని వినిపించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఒక మంచి సబ్జెక్టు మీద మనం ముందుకు పోతున్నటువంటి తరుణంలో డాక్టర్ ఎస్వి సత్యనారాయణ రచించినటువంటి ఒక గీతాన్ని పాడుకునే ముందు బానూరి సత్యనారాయణ ఒక గీతం రాశారు. దాంట్లో ఊరికే సాకి ముందుగా అనుకుందాం. ఆదిలోని మానవుడు మతాలకు అతీతము ఎవరు నాటిరో ఏమో మనిషిలోని మత బీజం అంకురించి అజ్ఞానం సాగించిన నరమేదం పరమార్థం బోధించే ఆధునిక మానవుడు. మనిషి 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 మానవతా వేలు విరచి మనిషి 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 మానవతా వేలు విరచి మతమౌఢ్యపు దారుల్లో నాగరికత వలువలిచి నగ్న నృత్యమాడేవు మనిషివా రక్కసివా మనిషివా రక్కసివా అని బానూరు గారండి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు ఒక గీతం ద్వారా ఈ కులం మతం అన్నీ తెలిసిన వారు సృష్టించినప్పటికీ దీన్ని ఎవరు పట్టుకొని ఏలాడుతున్నారో అమాయకమైనటువంటి జనాల గురించి మన ముందు వచ్చినటువంటి గీతాన్ని ఒకసారి పాడుకుందాం. కులమని మతమని కొట్టుకు చచ్చే కూలిల్లారా మానిల్లారా పతితుల్లారా దళితుల్లారా విన్నారా మీరీ కథను కన్న
వెతను కులమని మతమని కొట్టుకు చచ్చే కూలిల్లారా మాలిల్లారా పతితుల్లారా దళితుల్లారా విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను మాలమాదిగని మనలో మనకి కచ్చలు పెట్టి చిచ్చులు రేపి మాలమాదిగని మనలో మనకి కచ్చలు పెట్టి చిచ్చులు రేపి ఊరి గుడిసెలకు నిప్పులు పెట్టి మురిసి మెరిచిన చీకటి శక్తులే రామ రామమనే మంత్ర జపముతో నామం పెట్టుటకొస్తున్నారని రామ రామమనే మంత్ర జపముతో నామం పెట్టుటకొస్తున్నారని విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి వెతను కన్నారా మీరి వెతను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని అన్నదమ్ములను నిలువున జీల్చి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని అన్నదమ్ములను నిలువున జీల్చి హరిజన గిరిజన అంటు ముట్టని ఊరవతలకే తరిమినవారు ముసుగు మార్చుకొని దళిత మోర్చయని ఊసులాడుతూ వస్తున్నారని ముసుగు మార్చుకొని దళిత మోర్చయని ఊసులాడుతూ వస్తున్నారని విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను రాముడు కృష్ణుడు తమ దేవతలని మైసమ్మలు కోసమ్మలు మనకని రాముడు కృష్ణుడు తమ దేవతలని మైసమ్మలు కోసమ్మలు మనకని గుడులకు బడులకు చదువులెందులకు దడులు కట్టిన దగా కోరులే రాముడి కోగుడి కడతామంటూ రంకెలు వేస్తూ వస్తున్నారని రాముని కోగుడి కడతామంటూ రంకెలు వేస్తూ వస్తున్నారని విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను గుడిలోకొచ్చిన నీచులు మీరని నీడ సోకితే మైలబడతామని గుడిలోకొచ్చిన నీచులు మీరని నీడ సోకితే మైలబడతామని కళ్ళు తెరిస్తే కలియబడతారని గుడిసెలు కూల్చిన వాళ్ళే ఇప్పుడు మీరే ఇక మా సోదరులంటూ మారీచుల్లా వస్తున్నారని మీరే ఇక మా సోదరులంటూ మారీచుల్లా వస్తున్నారని విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను మసీదు గోడలు కూలగొట్టుటకు గుడి గోపురము కట్టించుటకు మసీదు గోడలు కూలగొట్టుటకు గుడి గోపురము కట్టించుటకు మైకము కమ్మిన ఉద్రేకములో మతం మత్తులు మాడి చచ్చుటకు ఎద్దులాడుకొని గుద్దులాటలో వెర్రి గొర్రెలే బలి అవుతాయని ఎద్దులాడుకొని గుద్దులాటలో వెర్రి గొర్రెలే బలి అవుతాయని విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను కులమని మతమని కొట్టుకు చచ్చే కూలిల్లారా మాలిల్లారా పతితుల్లారా దళితుల్లారా విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను విన్నారా మీరి కథను కన్నారా మీరి వెతను సభాధ్యక్షుడు బాగా
సభాధ్యక్షులు జయరాజు గారు, సభకి హాజరైన హేతువాద భౌతిక భావుకులారా, ఒక సరి అయిన సమయంలో సరి అయిన అంశం మీద నాస్తిక సమాజం ఈ సెమినార్ని నిర్వహిస్తుందని అభిప్రాయపడుతున్నాను. సుధాకర్ గారు నన్ను కాంటాక్ట్ చేసి ఈ అంశాన్ని మేము ఒక సెమినార్గా నిర్వహించబోతున్నామని చెప్పినప్పుడు ఈ సబ్జెక్టుకి ఈ కాలానికి ఉన్న ప్రాసంగికతను బట్టి నేను చాలా సంతోషంగా అంగీకరించాను. ఇవాళ మతం, మతోన్మాదం అనేవి మతం కాదు, మతాభిమానం కాదు. మతాభిమానం కొద్దిగా శృతి మించితే మత దురభిమానం, అది కూడా గీత దాటితే మత దురహంకారం, ఇంకా సరిహద్దులు దాటితే మతోన్మాదం, అది మరింత వెనుతల్ల వేస్తే మత ఉగ్రవాదం. ఇలా మత ఉగ్రవాదం దశకు కూడా భారతదేశంలో చేరుతున్నటువంటి కాలం ఇది. సాధారణ మతమే దోపిడీ వర్గ వ్యవస్థకి రక్షణ కవచమని భావించేవాళ్ళు అది మత దురభిమానంగా, మత దురహంకారంగా, మతోన్మాదంగా, మత ఉగ్రవాదంగా పరిణామ దశలు మారుతూ ఉన్నప్పుడు అది ఇంకా ఎంత ప్రమాదకరమైందో మనం ఊహించుకోవచ్చు. మనిషి అభద్రత నుంచి దేవుడు పుడితే, దోపిడీ వర్గం యొక్క అభద్రత నుంచి మతం పుట్టింది. మతం సృష్టికర్తలు, దేవుడి సృష్టికర్తలు ఒకళ్ళు కాదు, కాలం కూడా ఒకటి కాదు. అవి పుట్టిన కాలాలు. ప్రకృతి నుంచి మనిషి ఇంకా దూరం ప్రయాణం చేయని కాలంలో ప్రతి గంట, ప్రతి నిమిషము, అనునిత్యము ప్రకృతితో మాత్రమే జీవించే ఆదిమ కాలంలో మనిషి ప్రకృతిని చూసి భయపడ్డ కాలంలో భయం మరియు అభద్రత, ఆ రెండింటి నుంచి దేవుడు పుట్టాడు. అయితే ఇవాళ ఉన్న సాకార దేవుడు కాదు. ఇవాళ మనం ఏ ఆకారాలని దేవుళ్ళకి ఆపాదిస్తున్నామో ఆ దేవుళ్ళు కాదు. వరదలు వస్తే నీటి భయంతో గంగమ్మ, లేదా గాలి తుఫాన్లు వస్తే గాలిదేవుడు, వాయుదేవుడు, లేదా భూకంపాలు వస్తే భూమాత, అగ్ని ప్రమాదాలు అడవుల్లో జరిగితే అగ్నిదేవత లాంటి ప్రకృతి దేవతలు మొదట మనిషి భయంలో నుంచి పుట్టాయి. అప్పటికి మతం లేదు. మానవ జీవన క్రమంలో దోపిడీ వర్గం ఏర్పడ్డ తర్వాత దేవుణ్ణి ఆధారం చేసుకొని మతాన్ని సృష్టించింది ఆ వర్గం. అందుకనే ఈ రెండు పుట్టిన కాలాలు ఒకటి కాదు. మనిషి రెండు వర్గాలుగా విభజన, మానవ సమాజం చీలక ముందు దేవుడు పుడితే దోపిడీ వర్గం, పీడిత వర్గం రెండు వర్గాలుగా పుట్టిన తర్వాత వర్గ సమాజంలో మతం పుట్టింది. అందుకనే కార్ల్ మార్క్స్ మతం మత్తుమందు అనే ముందు లేబ్రాయంలో ఉన్న లేతగా బాల్య రూపంలో ఉన్న మతం మనిషికి అంత ప్రమాదకరమైంది కాని కాలంలో ఆనాటి మతాన్ని గురించి మాట్లాడుతూ మతం ఒక కాలంలో హృదయం లేని సమాజానికి హృదయంగా పనిచేసింది, ఆత్మ లేని సమాజానికి ఆత్మగా పనిచేసింది. సోల్ ఆఫ్ ద సోల్లెస్ సొసైటీ, ఆర్ట్ ఆఫ్ ద ఆర్ట్లెస్ సొసైటీగా మతం పనిచేసిందని కార్ల్ మార్క్స్ ఒక గతితార్కిక చింతనతో చెప్పాడు. బట్ ఇది మత్తుమందు, మతం మత్తుమందు అని ఆ సూక్తుల వాక్యాల పరంపరలో లాస్ట్ పదం మతం ఒక మత్తుమందు అని చెప్పాడు.
అవును, సముద్రంలో వెళ్ళిన వాళ్ళు, నదిలో చేపలు పట్టాల్సిన వాళ్ళకి తుఫాను వచ్చినప్పుడు గంగమ్మ ఉంది అనే భావంతో ఒకవేళ పడవ ఒరిగిపోయినా నేను బయటికి వెళ్ళగలనని ఒక ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఈదగలిగాడు గనక ఈతగాడు. అప్పుడు ఆ గంగమ్మ లేని గంగమ్మ, గంగమ్మ అనే దేవత లేదు, కానీ గంగమ్మ ఉందనే భావన అతని మనసులో పరకాయ ప్రవేశం చేసి గజబలంతో ఈదగలిగాడు. ఒక అగ్ని ప్రమాదంలో బయటపడగలిగాడు. ఒక వరదల్లో నుంచి చిక్కుకున్న మనిషి బయటికి రాగలిగాడు. వాయుదేవుణ్ణి స్మరించుకొని, అగ్నిదేవుణ్ణి స్మరించుకొని, లేదా గంగమ్మని స్మరించుకొని. అందుకనే ఆనాడు మానవుడికి తొలికాలంలో ఆత్మ లేని సమాజంలో ఆత్మగా, మనసు లేని సమాజానికి మనసుగా, హృదయం లేని సమాజానికి హృదయంగా ఆ భావన పనిచేసింది ఆది మానవుడికి. అందుకే అతన్ని ఆనాడు ముందుకు నడిపించింది దైవ భావన. కానీ దోపిడీ వర్గం దేవుణ్ణి ఆధారం చేసుకొని మతాన్ని సృష్టించి మనిషిని తిరోగమింపజేయడానికి, వెనక్కి నడిపించడానికి దాన్ని వ్యవస్థీకృతం చేసింది. అందుకనే వ్యవస్థీకృతం చేయబడ్డ మతం ఏదైతే ఉందో అది వాళ్ళ ప్రమాదకరమైన మతంగా మారింది. అయినా ప్రారంభంలో మతం దేవుడు సహాయంతో స్వచ్ఛందంగా దాన్ని అమలు చేసేదిగా మార్చింది మానవుడిని. ఆ రోజున మానవుడిని అణిచిపెట్టడానికి దేవుడు ఒక్కటే రాజ్యం, దేవుడు తప్ప రాజ్యానికి మరో విభాగం అక్కర్లే. ఇవాళ న్యాయశాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖలతో కూడినటువంటి రాజ్యం ఇవాళ ఈ స్థాయికి చేరింది. కానీ దోపిడీ వర్గం ఏర్పడ్డ తొలి రోజుల్లో దోపిడీ వర్గం పరిపాలనకి ఇలాంటి వివిధ అంగాలతో కూడిన రాజ్యం అవసరం లేకపోయింది. ఆనాడు దేవుడు ఒక్కడే ఉపయోగించాడు. దేవుడు ఇలా చెప్పాడు, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా పుట్టదు, అంతా శివుడే, అంతా ఈశ్వరుడే, అంతా దేవుడే. సరే, ఇక్కడంటే భారతీయ భాషలో ఈశ్వరుడు, శంకరుడు అన్న ప్రపంచం అంతా ఎక్కడైనా అది ఏ దేవుడేను. అందువల్ల దేవుడు అంటే దేవుడికి భయపడి మనిషి ఉన్నంత కాలం, దేవుడే నాకు సర్వం, నన్ను ఆదేశిస్తున్నాడని మనిషి భావించినంత కాలం రాజ్యం కోసం సైన్యం కానీ, తుపాకులు కానీ, పోలీసులు కానీ, జైళ్ళు కానీ, చెరసాలు కానీ అవసరం లేకపోయింది. కానీ దేవుణ్ణి దాటి మనిషి ముందుకు వస్తున్నాడు. దేవుడు చెప్పినయే నేను ఎందుకు పాటించాలా, దేవుడు అన్నీ చెప్పాడు కనుక నేను ఇక్కడే ఎందుకు ఉండాలి అని భౌతిక ఆకాంక్షలకి దైవ భావానికి మధ్యన సంఘర్షణ జరిగింది. ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినా దేవుడు ఆజ్ఞ కనుక ఈ ప్రమాదాన్ని భరిద్దామనుకోవడం లేదు. దీనికి మందు కోసం నేను ఆకుపసర్లు వాడాలి, వైద్యం చేసుకోవాలి, చెట్లలో ఏ ఆకు అయితే దీని మీద రుద్దితే నా గాయం నయమవుతుందో అని ఆలోచిస్తే దైవం నుంచి మనిషి దైవాన్ని ప్రశ్నించాడు. దైవం నా జబ్బుని నయం చేయలేదు, దైవాన్ని స్మరించుకుంటే నా జబ్బు నయం కాదు కనుక ఒక చెట్టు పసరో లేదో మరొకటో మందు నేను వాడాలి అనుకున్నాడు కనుక అది దైవ ధిక్కార భావమే. అంటే తను ఏది స్మరించుకున్నాడో ఆ దశ దాటాల్సిన అవసరం మనిషికి ఏర్పడింది. అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది వచ్చింది. ఎందుకు కర్మ సిద్ధాంతం వచ్చింది? నీవు పూర్వజన్మలో నేరం చేశావు గనక ఈ జన్మలో ఈ తప్పుని భరిస్తున్నావు. ప్రశ్నించకపోయి ఉంటే ఆ మనిషి నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు, దేవుడి పేరుతో రాజ్యం వచ్చింది ఈలోపు అణిచివేతకు, ఎందుకు నువ్వు నన్ను అణిచివేస్తున్నావని ఆ మనిషి ప్రశ్నించినప్పుడు దేవుడు నీ అణిచివేత కారణము అంటే అదెక్కడ దేవుడు, నీవు అణిచివేస్తూ దేవుణ్ణి అంటావేంటి అని ప్రశ్నించినప్పుడు కర్మ సిద్ధాంతం రాక తప్పదు. పూర్వజన్మలో నువ్వు నేరం చేసావు కనుక ఆ నేరాన్ని శిక్షించడానికి దేవుడు దూతగా, నేను పాలకుడుగా వచ్చాను కనుక నా శిక్షను నువ్వు భరించాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పాల్సి వచ్చింది రాజ్యానికి. కనుక
రాజ్యాన్ని విస్తరించింది. అది విస్తరించడానికి కర్మ సిద్ధాంతం అవసరమైంది. కర్మ సిద్ధాంతం కూడా మనిషి ధిక్కరించడం ప్రారంభించిన తర్వాత రాజ్యం విస్తరించుకుంటూ పోయింది, తన శాఖల్ని విస్తరించుకుంటూ పోయింది. ఈ క్రమంలోనే ఒక కాలంలో చార్వాకులు లోకాయుతులు ప్రశ్నించారు. 2800 సంవత్సరాల క్రితం వీళ్ళ దురన్యాయాల్ని, దాష్టీకాల్ని, రాజ్యం ప్రారంభ దశలో ఉన్న పరిస్థితిని ప్రశ్నించారు. వాళ్ళ రచనలే లేకుండా పోయాయి. వాళ్ళని విమర్శించిన రచనల ఆధారంగా వాళ్ళ భావాలు ఏంటో తప్ప చార్వాకులు. అట్లా క్రమంలో బుద్ధుడు కూడా వాస్తవానికి గణ సమాజ పాలకుడు కొడుకు, ఇక ఎదిగిన రాజ్యానికి పాలకుడు కొడుకు కాదు. అప్పటికి 16 గణాలు మాత్రమే ఉన్నాయి. మహావీరుడు కానీ బుద్ధుడు కానీ గణపాలకుల కొడుకులు నేటి రాజ్యం లాంటివి కావని, కేవలం గణాన్ని పాలించే గణపాలక వ్యవస్థ పాలకులు మాత్రమే. వాళ్ళు సైతము భౌతికవాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది శుద్ధ శాస్త్రీయ భౌతికవాదమా, అర్ధ భౌతికవాదమా అనే విషయాలను మనం పక్కకు పెడితే సాపేక్షికంగా భౌతికవాదం. అట్లా భౌతికవాదానికి ఆధ్యాత్మికవాదానికి మధ్యన 3000 సంవత్సరాల నుంచే భారతీయ సమాజంలో సంఘర్షణ ఉంది. గ్రీకు నేల మీద ఉంది, రోమ్స్ నేల మీద కూడా ఉంది, అన్ని చోట్ల కూడా ప్రపంచంలో కొనసాగింది. అయితే ఇవాళ దాన్ని మరింత ముసుగులు కప్పి మతం కూడా ఆధునిక రూపం ధరించి ఈ రోజున శాస్త్రీయ సైన్స్ ద్వారా వచ్చినటువంటి మీడియాని కూడా మతాన్ని ప్రబోధించడానికి, వ్యాప్తి చేయడానికి అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈరోజు మనిషి ఎవరిని పూజిస్తున్నాడు అంటే, మనిషి అంతరిక్షంలోకి వెళ్తూ ఎద్దునెక్కిన నంది వాహనుణ్ణి దేవుడిగా భావిస్తున్నాడు, నెమలి వాహనుణ్ణి దేవుడిగా భావిస్తున్నాడు, మూషిక వాహనాన్ని ఎలక ఎక్కిన ఎలకని ప్రయాణ వాహనంగా చేసుకున్న వాణ్ణి, గరుడ వాహనుల్ని ఈ రోజున దేవుడిగా భావిస్తున్నాడు మనిషి. ఏ మనిషి? ఆధునిక మనిషి, అత్యాధునిక మనిషి. ఇవాళ అణుబాంబులు, ఆటం బాంబులు విధ్వంసకరంగా కానీ, ఉపయోగకరంగా వస్తే ఆధునిక మెడికల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలను కానీ, వాటి ఫలితాలను కానీ అనుభవిస్తున్న ఆధునిక మానవుడు ఇవాళ హెలికాప్టర్లు, విమానాల మీద ప్రయాణం చేస్తున్నటువంటి మానవుడు, రోదసి యుగంలో, అంతరిక్ష యుగంలో ప్రవేశించిన మానవుడు ఎద్దునెక్కిన మనిషిని, నెమలినెక్కిన మనిషిని దేవుడిగా భావిస్తూ ఉన్నాడు. మనిషి చాలా వెనక్కి వెళ్ళాడు, చాలా ముందుకు వెళ్ళాడు. ఒక రకంగా చాలా ముందుకు వెళ్ళాడు మనిషి, ఒక రకంగా చాలా వెనక్కి వెళ్ళాడు. ముందుకు ఎక్కడ వెళ్ళాడంటే, ఎద్దు, ఎడ్ల బండ్లు వాటన్నిటినీ అధిగమించి విమానాలు ఎక్కే స్థాయికి, విమానాలని తయారు చేసి వాటిని ఎక్కే స్థాయికి మారాడు. ఇది ఎదుగుదల. ఎవరిని పూజిస్తున్నాడంటే, ఇంకా ఎద్దునెక్కిన శంకరుణ్ణే దేవుడిగా పూజిస్తున్నాడు. 3 దేవుళ్ళలో ఒకడు అని చెప్పి మనిషి వెనక్కి వెళ్ళాడు. ఆధ్యాత్మిక చింతన చూస్తే మనిషిని వెనక్కి నెట్టింది చాలా తిరోగమనంలోకి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి చాలా ముందుకెళ్ళాడు. ఒక వైరుధ్యభరితమైనటువంటి పరిస్థితికి మనిషి అద్దం పడుతున్న స్థితి ఇవాళ ఉంది. ఈ స్థితిలో భౌతికవాదం, దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? భౌతికవాదం కంటే మించి గతితార్కిక భౌతికవాదానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? నాస్తిక సమాజం ఇక్కడ ఒక మంచి ఆలోచన విధానంతో ఈ అంశాన్ని చర్చ లేవనెత్తాలి సమాజంలో అని ఈ అంశాన్ని సెమినార్గా నిర్వహించింది. ఈ రోజున మనిషిని వెనక్కి తోయడానికి, తిరోగమనంలో వదిలేసే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? మతాన్ని సాధనంగా చేసుకొని. ఆ మతాన్ని సాధనంగా, పదునైన ఆయుధంగా మలిచింది ఎవరు అంటే దోపిడీ వ్యవస్థ, వర్గ దోపిడీ వ్యవస్థ లేదా శ్రమ దోపిడీ వ్యవస్థ. అందువల్ల ఈ శ్రమ దోపిడీ వ్యవస్థ మనిషిని ఏ విధంగా ఒక అనాగరిక యుగంలోకి తోస్తున్నదో చూసినప్పుడు, మత పరిణామ క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్యం ఏమిటనేది కూడా మనకి తెలుస్తుంది.
భౌతికవాదిగా ఉంటే కమ్యూనిస్టులు ప్రజల మధ్య మనుగడ సాగించలేరు, భౌతికవాదిగా ప్రకటించుకుంటే, నాస్తికులుగా ప్రకటించుకుంటే ప్రజలు ఆదరించరు అనే ఒక అపోహ, ఒక దురభిప్రాయం కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణుల్లో ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. అది చాలా ప్రమాదకరమైన భావన. కేవలం తమ భావాలు ప్రకటించుకున్నందునే ప్రజలకి వ్యతిరేకులు కారు. జవహర్లాల్ నెహ్రూ కూడా హేతువాది. దేశ ప్రధానమంత్రి అయ్యాడు. నాగార్జున సాగర్ వస్తే కొబ్బరికాయ కొట్టమని పూజారులు చెప్తే నేను కొట్టను, నేను హేతువాదిని అన్నాడు 1956లో. ప్రజలు నెహ్రూని అసహించుకోలే. ఆ కారణంగా భౌతికవాది అయినందున తెనాలిలో త్రిపురనేని రామస్వామి గారు మున్సిపల్ చైర్మన్గా 2 టర్ములు గెలిచాడు తెనాలి పట్టణానికి. ఆయన తీవ్ర భౌతికవాది, తీవ్రమైన భౌతికవాది మనకి తెలుసు. అయినా తెనాలి ప్రజలు నీవు నాస్తికుడివి, భౌతికవాదివి, దేవుడు లేడంటావు కనుక నీకు ఓట్లు వేయమని చెప్పలే. ఆయన తెనాలి గెలిచాడు. ఈ తమిళనాడు ఈరోడ్లో ఆ రామస్వామి కూడా, తమిళనాడు రామస్వామి కూడా తీవ్ర ద్రావిడియన్ మూమెంట్కి నిర్మాత, తీవ్ర భౌతికవాది. ఆయన కూడా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. అంటే ఆయన దేవుడు లేడు అన్నాడు కనుక అక్కడ ప్రజలు గౌరవించకపోలేదు. అదేవిధంగా అనేక సినిమా యాక్టరు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు నాస్తికులు, భౌతికవాదులు, దేవుణ్ణి నమ్మలేడు. మరి వాళ్ళకి అక్కినేని నాగేశ్వరరావుకి లాంటి వాళ్ళకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఆయన దేవుడు అంటున్నాడు కనుక ఆయన అభిమానించకపోలేదు. విషయం ఏంటంటే ప్రజల నమ్మకం మీద దాడి చేస్తే ప్రజల నుంచి దూరం అవుతారు. మన నమ్మకాల్ని మనం ప్రకటిస్తే ప్రజల నుంచి దూరం కాదు. ఇది ఒక భౌతిక సూత్రం. మన నమ్మకాల్ని మనం ప్రకటించుకొని కమ్యూనిస్టులు కానీ భౌతికవాదులు కానీ తమ భౌతికవాదానికి కట్టుబడ్డ విషయాన్ని ప్రకటించుకున్నందున ప్రజలకు దూరం కాదు. చివరికి శ్రామిక ప్రజలకు కూడా దూరం కాదు, అట్టడుగు శ్రామిక ప్రజలకు కూడా. కానీ వాళ్ళు ప్రజలు విశ్వసిస్తున్న మనోభావాల మీద దాడికి దిగితే ప్రజల నుంచి దూరం అవుతారు. ప్రజల మనోభావాల్ని మరల్చాలి అంటే, వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ మనోభావాల్లో మార్పు తేవాలంటే మన అభిప్రాయాలు ఏంటో నిష్కర్షగా ప్రకటించుకోగలగాలి. మన అభిప్రాయాలను మొదట ప్రకటించుకుంటే మొదటి దశలో మనం ఎవరం భౌతికవాదులం, కమ్యూనిస్టులు, వామపక్షాలు తమ నిబద్ధత ఏమిటో అందరికీ ముందు తెలిస్తే అక్కడ గీత ప్రారంభమవుతుంది, సరిహద్దు రేఖ ప్రారంభమవుతుంది. అతను భౌతికవాది, అతను ఇంజనీరు ఫస్ట్ ర్యాంకులో వచ్చాడు. నేను రోజు దేవుడికి దండం పెడతాను, నాకు ఆ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. నా ఇంటి పక్క ఒక భౌతికవాది ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ. అతనికి ఏ రోగాలు లేవు, నాకు చాలా రోగాలు వచ్చాయి. మరి దేవుడు నాకెందుకు రోగాలు చేస్తున్నాడు, తనకెందుకు రాలేదు? తనకి షుగర్ ఉంది, నాకు ఉంది. అతని కిడ్నీ ఫెయిల్ కాలేదు, నా కిడ్నీ ఫెయిల్ అయింది. నాకంటే లేటుగా నాకు షుగర్ వచ్చిన కారణం ఏంటి? ఇది ఆలోచనలు రేకెత్తించే అంశం అవుతుంది. నిరంతర ప్రచారం ఒక భాగం అయితే ఒకటి సాధారణ భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదానికి ఒక తేడా ఉంది. సాధారణ భౌతికవాద ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుంది. గతితార్కిక భౌతికవాదం దేవుణ్ణి, మతాన్ని పుట్టించిన దోపిడీ వ్యవస్థ వ్యతిరేక పోరాటానికి లోబడి మత వ్యతిరేక ప్రచారం సాగాలని అంటుంది. అదొక్కటే తేడా. కనుక గతితార్కిక చింతన ప్రకారం ఏ దోపిడీ వ్యవస్థ అయితే మతాన్ని పుట్టించి పెంచి పోషిస్తున్నదో, మతాన్ని మత ఉన్మాదంగా, ఉగ్రవాదంగా, దురహంకారంగా మార్చివేస్తుందో, ఆ దోపిడీ వ్యవస్థ ఆర్థిక, రాజకీయ, సామాజిక పునాదిని నిర్మూలించే యుద్ధాన్ని చేయాలి. ఆ యుద్ధానికి ప్రజల్ని సమకూర్చాలి. ఆ ప్రజల్లో మతభావం ఉంది. మతభావాన్ని ఎవరు సృష్టించారు? దోపిడీ వర్గం సృష్టించింది మతం అనే సాధనం ద్వారా.
ఆ మతం పుట్టుకి ఆ దోపిడీ వర్గం కారణం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారార్థిక పునాది దోపిడీ వర్గం. దానిని ధ్వంసం చేయాలి అంటే కేవలం నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు మాత్రమే చేయలేరు. ప్రజలు చేయాలి ఆ యుద్ధాన్ని. కానీ ఆ ప్రజల మనసుల్లో మతం ఉంది, ఆ ప్రజల మనసుల్లో దేవుడు ఉంది, దైవ భీతి, దైవ భావన ఉంది. కనుక ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజల్ని ఏ మతం చుట్టూ ప్రజల్ని మూఢనమ్మకాలకు గురి చేశారో ఆ దోపిడీ వ్యవస్థ పునాది మీద జరిగే యుద్ధానికి ఆ ప్రజల్ని సమీకరించాలి. కనుక మత ఆర్థిక పునాది మీద సాగించబోయే యుద్ధానికి భంగం కలగకుండా, ఆ యుద్ధ ప్రయోజనాలకి నష్టం కలగకుండా, దానికి ప్రజల్ని సమీకరించే లక్ష్యానికి భంగం కలగకుండా మత వ్యతిరేక ప్రచారం, భౌతికవాద ప్రచారం జరగాలని గద్దార్కిక భౌతికవాదం అంటుంది. కానీ గద్దార్కిక భౌతికవాదం కమ్యూనిస్టులు విధిగా భౌతికవాదులుగా ఉండి తీరాలి అని చెప్తుంది. ఫియర్బాక్ దగ్గర నుంచి బ్యాకన్, జర్మనీలో బ్యాకన్ మొట్టమొదటి భౌతికవాది ఆధునిక చరిత్రలో, వాళ్ళ సాంప్రదాయాలకి ప్రతినిధులుగా కమ్యూనిస్టులు మారాలి అని చెప్పి ఎంగెల్స్ చెప్తారు. అంటే మేము భౌతికవాదులమని, భౌతికవాద దానికి కట్టుబడి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి, అది ప్రకటించుకోగలిగి కూడా ఉండాలి. మా అనుభవాలు చెప్పాలంటే ఏలూరు, నెల్లిమల్ల జూట్ కార్మికోద్యోగుల అశేష కార్మిక వర్గం సమీకరించబడ్డప్పుడు కూడా మేము పబ్లిక్ ఎదురుగా, వేలాది మంది ప్రజల ఎదురుగా మేము దేవుణ్ణి నమ్మం, మేము దేవుణ్ణి ఆరాధించమని బహిరంగంగా మీటింగుల్లో చెప్పాము. దానివల్ల మేము కార్మిక వర్గానికి ఎక్కడా దూరం కాలే. కొన్ని సంక్లిష్ట స్థితులు ఉంటాయి, అది ఎవరికైనా రావచ్చేమో. అది 1992 జూన్ మొదటి వారంలో మేము పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించడానికి వెళ్ళేటప్పుడు నెల్లిమల్ల చుట్టుపక్కల చింతలపేట అనే గ్రామం వెళ్ళాం. అది బహుశా 6వ తారీఖు జూన్ 1992. సాయంకాలం 7ంటికి వెళ్ళేవరకు ఊరు బయటనే మొత్తం అప్పుడు లాకౌట్ పడి ఉంది. దాదాపు 1000 మంది స్త్రీలు, పురుషులందరూ కూడా ఊరు చివరిలోనే మేము మొత్తం ఒక 50 మందిని సైకిళ్ళ మీద వెళ్ళినప్పుడు కార్మికోద్యమకారులు మాకు స్వాగతం పలికారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద సభ జరగాలి, ఊరంతా ప్రచారం చేసి. అయితే అక్కడే మారమ్మ లేదా మా ఊళ్ళమ్మ గుడి ఉంది ఆ పక్కనే. ఆ గుడి దగ్గరికి రమ్మని మహిళలు కోరారు. మేము దేవుణ్ణి విశ్వసించమ్మా, నమ్మం అని చెప్పాము. వెంటనే మిగతా కార్యకర్తలు అన్నని ఆ ఇబ్బంది పెట్టద్దు, మనం ఎవరి నమ్మకాలు అనుకుంటాయి అన్నారు. అంటే మాకు అది ఏమి ఆటంకం కలగలేదని చెప్పడానికి. కానీ మేము ప్రజల నమ్మకాల మీద ఎప్పుడు దాడి చేయలేదు, ప్రజల మనోభావాల మీద ఎప్పుడు దాడి చేయలేదు. కనుక కేవలం నాస్తికులను ప్రకటించుకున్నందున, మేము దేవుణ్ణి విశ్వసించం, భౌతికవాదం అని చెప్పినందునే ప్రజలకు దూరం అవుతారనే ఒక భావన ఇప్పుడు ఏదైతే ఇటీవల కాలంలో పెరిగిందో అది మన బలహీనత. ప్రజల్ని తప్పుపట్టడం మాత్రమే. ప్రజలు ఎప్పుడూ అట్లా చేయరు. అలా అనుకుంటే లెనిన్ స్విట్జర్లాండ్లో ప్రవాస జీవితంలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి క్రొప్పస్కయాకి, తన జీవిత సహచరి క్రొప్పస్కయ తీవ్రమైన జ్వరానికి గురైంది. వెంటనే తను సైకిల్ వేసుకొని, అది ఒక చిన్న శీతల కాలం, సైకిల్ వేసుకొని ఒక కోటు కప్పుకొని తమ ఇంటి డొమెస్టిక్ వర్కర్ ఇంటికి వెళ్తాడు. డొమెస్టిక్ వర్కర్ సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోయింది. తిరిగి ఆ ఇంటికి వెళ్ళి తను తీసుకొని వస్తుంటాడు. వస్తున్నప్పుడు ఆమె ఏమంటుందంటే, లెనిన్ గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చర్చిలో అమ్మగారికి ఆరోగ్యం బాగుండాలని నేను ఒకసారి దేవుడికి ప్రార్థన చేసుకుంటాను అంటది. ఆయన ఒక మాట చెప్తాడు, ఎందుకమ్మా అక్కడికి, అది జ్వరం ఉంది రమ్మని అంటాడు. కాదు కాదు, నేను ఒక్క నిమిషం చేస్తాను, నేను ప్రార్థన చేసే విషయం మీరు కూడా చూడాలా, చర్చి గోడ పక్కకు వచ్చి మీరు చూడాలని పట్టుబట్టుంది. లెనిన్ సైకిల్ అక్కడ పెట్టి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఆవిడ పూజించేది చూసి వచ్చాడు. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను పూజించలేదు, తాను నమ్మలేదు, తాను ఒక సేవకురాలు, క్రొప్పస్కయ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థన చేసేటప్పుడు తన మనోభావం ప్రకారం అక్కడ నా ప్రార్థనని మీరు చూడండి అంటే చూశాడు. అది లెనిన్ బలహీనత కాదు, పట్టువిడుపు మాత్రమే, అది ఒక వెసులుబాటు అంశం మాత్రమే.
ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక స్థితిగతుల్లో మనిషి యొక్క మనోభావాల్ని గౌరవించే పద్ధతి మాత్రమే. మనిషి మనోభావాన్ని గౌరవించడానికి ఆధ్యాత్మిక చింతనకి మధ్యన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆ విధంగానే మనం మతం విషయంలో కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్న పరిస్థితుల్లో ఏ వైఖరి తీసుకోవాలి, ఏ విధంగా మనం వెళ్ళాలి అనేది ఒక పెద్ద సమస్య. ప్రజల పక్షాన పోరాడే సంస్థలన్నిటికీ కూడా, ముఖ్యంగా వామపక్ష కమ్యూనిస్టు విప్లవ సంస్థల, ప్రజాతంత్ర సంస్థలకి ముందుకు వచ్చినటువంటి ఒక అంశం. దానిలోకి వెళ్ళే ముందు భారతదేశంలోకి వస్తే, ముఖ్యంగా ఆధునిక భారతదేశంలోకి వస్తే, మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు లౌకికవాదం, మత వ్యతిరేక భావజాలానికి ఇక్కడ ఒక పునాది పడింది. అంటే పునాదులు అక్కడ పడ్డాయే కాదు, చార్వాకుల నుంచి ఉన్నాయి, అదొక భాగం. గత చరిత్ర, మధ్యయుగాలు, ప్రాచీన యుగాలంతా వేరే విషయం. కానీ ఆధునిక యుగంలో ముఖ్యంగా వలసవాదులు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ మతాన్ని విచ్ఛిన్నం చేస్తేనే, మతాన్ని బలహీనపరిస్తేనే, నా యూరప్లో ఉన్నటువంటి భౌతికవాద భావజాలాన్ని ఇక్కడ విస్తరిస్తేనే మా పెట్టుబడులకి, మా వ్యాపారాలకి, మా వర్తకాలకి, వాటి విస్తరణకి ఉపయోగం ఉంటుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మొదట భావించారు. అందువలనే వాళ్ళు ఇక్కడ బొగ్గుగలను తీసినప్పుడు అంటరాని వాడు ఉంటే, అంటరానితనం అనేది పాతుకుపోయినటువంటి హిందూ సమాజంలో వాళ్ళకి బొగ్గు గనులకి, పరిశ్రమలకి, తేయాకు తోటలకి, వాటి మనుగడకి కష్టమైపోయింది. కారణం ఏమిటి అంటే, అదే బొగ్గు గనిలో ఒక దళితుడు పనిచేస్తే మేము పనిచేయమని అగ్రవర్ణాల వాళ్ళు అంటున్నారు, కార్మికులుగా జాయిన్గా మా గనుల్లోని. ఒకవేళ అగ్రవర్ణాలతోనే నడపాలి అంటే అంటరాని వాళ్ళు లేకుండా ఆ బొగ్గు గనులు నడిచే పరిస్థితి లేదు. ఒక హోటల్ నడవాలన్నా, వ్యాపార కేంద్రం నడవాలన్నా, తేయాకు తోటలు నడవాలన్నా సాధ్యం కాదు. తేయాకు తోటల్లో ఆకు కోసే కూలీలు అంటరాని వాళ్ళు ఉంటే సూపర్వైజర్లుగా బ్రాహ్మిన్సో లేకపోతే క్షత్రియాసో ఉండాలి. కానీ అక్కడ కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆకు కోస్తూ ఉంటే మేము పని చేయించలేమని బ్రాహ్మణులు మాట్లాడుతున్న కాలం. అందుకనే వాళ్ళ పారిశ్రామిక ఆర్థిక వికాసం కోసం అంటరాని తనానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది. అందుకనే ఆ రోజున భారతదేశంలో మత వ్యతిరేకమైన భావజాలం సంస్కర్తలని వాళ్ళే ప్రోత్సహించారు. ఉదాహరణకి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా కానీ, లేదా ఆడపిల్లలు చదువుకోవాలనే విషయంలో కానీ, మిగతా అనేక సంస్కరణలకు వాళ్ళు కారణం. రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కానీ, మన తెలుగు ప్రాంతం, అదేవిధంగా జ్యోతిరావు పూలే కానీ మరాఠా ప్రాంతంలో, అదేవిధంగా మన తెలుగు ప్రాంతంలో గురజాడ అప్పారావు, కందుకూరు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు సామాజికంగా ప్రగతిశీలవాదులు. వాళ్ళు ప్రోత్సహించింది ఎవరి ప్రోత్సాహంతో అంటే బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతో. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదట ప్రవేశపెట్టిన విద్య వేద పాఠశాలలో ఉన్న సిలబస్కి వ్యతిరేకమైంది. భారతదేశంలో వేద పాఠశాలలో, హిందుత్వ పాఠశాలలో ఏ విద్య బోధించారో చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి ఒక దురన్యాయపూరితమైన ఏ విద్యా విధానం అయితే ఉందో దానికి భిన్నమైన భౌతికవాద విద్యని మొట్టమొదట ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని బ్రిటిష్ వాళ్ళకి సర్వీస్ చేసే ఉద్యోగస్తుల్ని, గుమస్తాల్ని తయారు చేసే విద్యగా మనం భావించవచ్చు. రాజకీయంగా భావన సరి అయింది. కానీ సాంఘికంగా వస్తే అందులో ప్రగతిశీల అంశాలు కూడా ఉంటాయి. అయితే అది మొదట సామ్రాజ్యవాద యుగం ఏర్పడక ముందున్న బ్రిటిష్ వాళ్ళ పాత్ర. కానీ సామ్రాజ్యవాద యుగం లెనిన్ ఏమంటాడంటే, మార్క్స్ ఎంగెల్స్ కాలంలో కూడా ఒక ప్రగతిశీలమైన పాత్ర పోషిస్తుంది భారతదేశంలో ఇంగ్లీష్ పెట్టుబడి అని చెప్పన్నాడు. 1853లో బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫలితాలు, ప్రభావాలు, ఫలితాలను ఒక వ్యాసం రాశాడు. అందులో బ్రిటిష్ వాళ్ళ అణిచివేతని, భారతదేశంలో చొరబాటుని, దోపిడీని తీవ్రంగా ధ్వజమెత్తుతూనే ఒక వాక్యం ఏం రాశాడంటే,
తెలిసి చేసినా తెలియక చేసినా మురుగు కాలువగా కదలకుండా ఉన్న భారతదేశ ప్రవాహంలో, సామాజిక ప్రవాహంలో ఒక మురికి గుంటలో ఒక రాయి విసిరేసింది బ్రిటిష్ వాళ్ళు. అది కదులుతుంది. అది నూతన సాంఘిక బీజాల్ని నాటింది అని అంటాడు. అంటే ఇక్కడ రైల్వేలు, టెలిఫోన్ స్తంభాలు నాటడం అనేది ఒక ఆధునిక ఫలితాలు ఇస్తుంది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో ఆధునిక భావజాలానికి పునాదుల్ని బ్రిటిష్ పెట్టుబడి వేసింది అనేది మార్క్స్ చెప్పింది. అది 1876లో భారతదేశంలో బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ముందుకు వచ్చాక ఒక పుస్తకం రాశాడు, మీ అందరికీ తెలుసు. ఆ పుస్తకంలో ఆయన వందే మాత్రం గీతికను కూడా తీసుకొచ్చాడు. అక్కడ దాని చివరిలో ఆయన బ్రిటిష్ వాళ్ళ రావడం వల్లనే భారతదేశంలో అభివృద్ధి జరుగుతుంది అని రాజకీయంగా దానికి భాష్యం చెప్పాడు. అక్కడ హిందుత్వ భావజాలానికి పునాది వేసి 1905లో వంగ విభజన వ్యతిరేక పోరాటంలో హిందూ భావజాలాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేసింది. అప్పటికి బ్రిటిష్ వలస వ్యవస్థ సామ్రాజ్యవాద వ్యవస్థగా మారింది. 1900 ఒక 2 ఏళ్ళు అటు ఇటుగా 1900 కాలంలో వలస రాజ్యాలు సామ్రాజ్యవాద యుగంలోకి మారాయని లెనిన్ పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అని 1916లో రాసిన పుస్తకంలో 18 ఏళ్ల క్రితమే జరిగిన ఒక యుద్ధం, స్పానిష్ అమెరికా యుద్ధం సామ్రాజ్యవాద వ్యవస్థ ఏర్పడటానికి కారణమైందని చెప్పాడు. సామ్రాజ్యవాద వ్యవస్థ ఏర్పడ్డాక వెనకబడ్డ దేశాల్లో మతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం, ఆధునిక పెట్టుబడికి అవసరం ఏర్పడింది అని లెనిన్ చెప్తాడు. అంటే అర్థం, మొదట బ్రిటన్ నుంచి వచ్చిన పెట్టుబడి భారతదేశంలో పూలేని, గురజాన్ని, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ని సృష్టిస్తే 1900 తర్వాత అది హిందుత్వ భావజాల సంస్థలు గుర్తించింది. 1925లో ఆర్ఎస్ఎస్ హెగ్డేవారు ఆర్ఎస్ఎస్ స్థాపనకి కారణం అదే. హెగ్డేవారి కంటే ముందు బంకిం చంద్ర చట్టోపాధ్యాయతోనే ప్రారంభమై ఆ తర్వాత కాలంలో వివేకానందుడిలో సాంఘికంగా అభివృద్ధికర అభ్యుదయ భావాలు ఉన్నాయని ఎంత అనుకున్నా అందులో అంతర్లీనంగా కనబడకుండా హిందుత్వ భావజాలం ఉంటుంది. నేను వివేకానందుడు ఒక పరిశీలన అనే పుస్తకం ఒక 30 ఏళ్ల కింద రాశాను. దాంట్లో ఆ విశ్లేషణ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చదవచ్చు. అది అందుబాటులో లేవు కానీ ఒక కాపీ ఉంది, అది వేరే విషయం. అందుకని ఆ భావజాలం ఉంది. అది 1906లో ముస్లిం లీగ్ని ఏర్పాటు చేయడం, 1925లో ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేయడంలో కారణం ఏంటంటే, ఏ పెట్టుబడి అయితే ఇక్కడ ఒకప్పుడు మొట్టమొదటి రోజుల్లో లౌకిక భావాల్ని, ప్రజాతంత్ర భావాల్ని, ఆధునిక విద్యా విజ్ఞానాల్ని సృష్టించడానికి కారణమైందో అదే తిరిగి మతోన్మాదానికి కారణమైనటువంటి మత సంస్థల్ని గుర్తించింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్, మలుపు. పెట్టుబడిదారీ ప్రపంచంలో 1900వ సంవత్సరం ఒక గీత, ఒక సరిహద్దు గీత. అందుకని మనం ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటుని బ్రిటిష్ వలసవాద వ్యతిరేక తిరుగుబాటు అంటాం, కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక తిరుగుబాటు అనం. అప్పటికి సామ్రాజ్యవాదం లేదు. కానీ భగత్ సింగ్ పాత్రని, అల్లూరి సీతారామరాజు పాత్రని సామ్రాజ్యవాద వ్యతిరేక హీరోలు అంటాం. సామ్రాజ్యవాదం వలసవాదం కూడా అవుద్ది, కానీ వలసవాదం సామ్రాజ్యవాదం కాదు. అందుకనే వలసవాదంలో ప్రగతిశీల పాత్రను పోషించింది భారతదేశంలో పెట్టుబడి. సామ్రాజ్యవాద యుగంలో పచ్చి అభివృద్ధి నిరోధక పాత్ర పోషించింది. అందుకే అక్కడ పూలేలు అవతల ఆవిర్భవించారు, ఇక్కడ హెగ్డేవారులు ఆవిర్భవించారు. అది బ్రిటిష్ వాళ్ళే ప్రోత్సాహం, ఇది బ్రిటిష్ వాళ్ళే ప్రోత్సాహం. అది పెట్టుబడి, ఇది పెట్టుబడి. ఇది వికృతీకరించబడ్డ పెట్టుబడి, ఇది సామ్రాజ్యవాద పెట్టుబడి, డిస్ట్రాక్టెడ్ క్యాపిటలిజం. ఒక మాటలో చెప్పాలంటే ఇది మతాన్ని చేసింది. కనుకనే మన శాస్త్ర సాంకేతిక రంగాలు, యూట్యూబ్లు కానీ, ట్విట్టర్లు కానీ, ఎంత అభివృద్ధి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా రాజ్యానికి
మతాన్ని సాధనంగా మార్చే ఉన్మాదపూరితమైన మతంగా మార్చేందుకు కావలసిన ప్రచార రూపాలుగానే మారుతున్నాయి. అందుకని ఇవాళ మన సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అవుతుందంటే అది మనకి మనిషిని ముందుకు తీసుకెళ్లేది కాదు. వాస్తవానికి మనిషిని ముందుకు తీసుకెళ్లే అంశాలు అందులో ఉంటాయి, కానీ మనిషిని వెనక్కి నడిపించడానికి దాన్ని ప్రచార సాధనాలుగా మార్చుకుంది ఇవాళ ఉన్నటువంటి సామ్రాజ్యవాద వ్యవస్థ. అందువల్ల దీన్ని మనం మరో రకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బ్రిటిష్ వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి భారతదేశంలో జరిగిన పరిణామం ఏంటంటే మళ్ళీ లౌకికవాదానికి, కనీసం సాధారణ పార్లమెంటరీ లౌకికవాదం అభివృద్ధికైనా దారితీసింది. 1906లో ముస్లిం లీగ్, 1985లో ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత హిందుత్వ ముస్లిం సంస్థల్ని వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినటువంటి బ్రిటిష్ పెట్టుబడి ప్రత్యక్ష స్థానం నుంచి 1947 ఆగస్టు 15 వెనక్కి వెళ్ళింది. ప్రత్యక్ష స్థానం నుంచి నేను మొత్తం వెళ్ళింది అంటలే. తర్వాత ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఆ రోజున భారతదేశ పాలకులకి, నూతన పాలకులకి ఏది అవసరమైందంటే మత సహజీవనం అవసరమైంది. మతోన్మాదం వాళ్ళకి అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించిన నెహ్రూ లేదా మొట్టమొదట కాంగ్రెస్ పాలకులైన గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా ఒక దోపిడీ వర్గ ప్రతినిధులే భావజాల పరంగా. కాకపోతే ఓ సామ్రాజ్యవాద వ్యవస్థకి వ్యతిరేక పాత్ర పోషించారు, జాతీయ పాత్ర పోషించారు. వాళ్ళు నేషనలిజానికి ప్రతినిధులుగా ఉన్నారు. అక్కడ నేషనలిజం మత ప్రాతిపదిక మీద కాదు. ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాదం అంటుంది. హిందువులే ఈ దేశ పౌరులు, హిందువుల యొక్క జాతీయవాదమే అసలు జాతీయవాదం అంటున్నారు. గాంధీ నెహ్రూలు హిందూ జాతీయవాదులు కాదు, భారత జాతీయవాదులు. అంటే భారతదేశాన్ని తమ దేశంగా ఎవరు భావిస్తారో, ఈ దేశంలో ఉన్న ప్రజలు, వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లైనా, బౌద్ధులైనా, జైనులైనా, పారసీకులైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ దేశం తమదిగా భావించే ప్రజలందరి యొక్క జాతీయవాదంగా వాళ్ళు ముందుకొచ్చారు. హిందూ జాతీయవాదానికి వాళ్ళు వ్యతిరేకులు. ఇక్కడ మనకి స్పష్టత ఉండాలి. కనుక ఆ జాతీయవాదం ఏం భావించిందంటే శ్రమశక్తి కావాలి, దేశం అభివృద్ధి కావాలంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, వ్యాపార వర్తక వాణిజ్య రంగాలు అభివృద్ధి కావాలి. అవి కావాలి అంటే మనుషుల మధ్య సహజీవనం ఉండాలా, సఖ్యత ఉండాలి. మత సహజీవనం అవసరం. దానికి ముందే ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో నామ్ ఒక పాట ఉండేది. ఆ పాట ప్రాతిపదిక మీద జాతీయోద్యమంలో ఆ పాట కూడా ఒక అంతర్భాగంగా మారింది. అంటే ఈశ్వరుడైనా అల్లా అయినా ఒకటే అనేది. ఆ ప్రాతిపదిక మీదనే 47 ఆగస్టు 15 తర్వాత కూడా పారిశ్రామిక సఖ్యత ఉండాలంటే మత సఖ్యత ఉండాలి. ఒకే బొగ్గుగంలో హిందువులు ముస్లింలు కలిసి పనిచేసి శాంతియుతంగా శ్రమ దోపిడీకి వాళ్ళు ఉపయోగపడాలంటే మతాల మధ్యన కూడా సహజీవనం ఉండాలి. వాడు నివసించే బస్తీల్లో హిందువులు ముస్లింల మధ్య సహజీవనం ఉంటేనే తేయాకు తోటల్లో, ఉక్కు ఫ్యాక్టరీల్లో, లేదా పరిశ్రమల్లో, కర్మాగారాల్లో, కార్ఖానాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సఖ్యత ఉంటుంది. పని ప్రదేశాల్లో కూడా సఖ్యత ఉంటుంది. పని ప్రదేశాల్లో సఖ్యత ఉంటేనే ఉత్పత్తి సామరస్యంగా నడుస్తుంది, అధికోత్పత్తి కూడా సాధ్యమవుతుంది. అధికోత్పత్తి రావడం ద్వారానే వాళ్ళు అనుకున్న బాణిలో దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకని ఆనాడు జాతీయ కాంగ్రెస్ మత సహజీవనాన్ని ప్రోత్సహించింది. అందులో శ్రమ దోపిడీ ఉంటుంది. ఆ వ్యవస్థ కూడా దోపిడీ వర్గానికి కవచమే, అదొక భాగం. కానీ అదే సమయంలో మనుషుల మధ్యన మతపరంగా సహజీవనాన్ని ప్రోత్సహించాల్సిన భౌతిక అవసరం వాళ్ళకి ఆనాడే ఏర్పడింది. అందుకని ఆయన మత సహజీవనాన్ని ప్రోత్సహించాడు గాంధీ. గాడ్సే మత విద్వేషానికి ప్రతినిధి. ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి గాడ్సే ఎందుకు గాంధీని హత్య చేశాడు అంటే 3వ రోజు 7వ రోజు గుడ్డుని పగలగొడితే పిల్ల రాదు, పిండం వస్తుంది. 21వ రోజు పగలగొడితేనే పిల్ల వస్తుంది. పగలగొట్టక్కర్లే, పగలగొట్టుకొని పిల్ల వస్తుంది. పగలగొట్టి పిల్లని తీయడం కాదు, పగలగొట్టుకొని పిల్ల వస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే
ఉష్ణాన్ని అందించడమే. అంటే తల్లి ద్వారా ఉష్ణాన్ని గుడ్డుకి అందించడమే, గుడ్డుని పగలగొట్టడం కాదు. ఆ రోజున 21వ రోజు రాకముందే మత విద్వేషాన్ని ఇప్పుడే మనం అమలు చేయాలి, మత విద్వేష రాజకీయాల్ని మనం కార్యరూపంలోకి తేవాలని ఆర్ఎస్ఎస్ భావించింది. అందుకనే గాంధీని హత్య చేసింది. వాస్తవానికి గాంధీ అయినా నెహ్రూ అయినా దోపిడీ వర్గ వ్యవస్థలో అదే గాంధీ ఇంకొక 50 ఏళ్ళు బ్రతికున్నాడనుకుంటే, అదే నెహ్రూ ఇంకొక 50 ఏళ్ళు బ్రతికున్నాడంటే 92 నాటికి వాళ్ళు కూడా బాబ్రీ మసీదు వివాదంలో ఆ భావజాలానికి అనుకూలంగా పరివర్తన చెంది తీరాలి. చెందకపోతే కాలదోషం బట్టి రాజకీయాల నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ దోపిడీ వ్యవస్థ పరిణామ క్రమంలో మనకి ఎట్లయితే సీతాకోక చిలకని ప్యోప గొంగళగురు లార్వా నుంచి ప్యోప గొంగళగురు సీతాకోక చిలుక వస్తుందో, దోపిడీ వ్యవస్థ కూడా అది పరిణామ క్రమంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదికలో సంపదలో వ్యత్యాసాలు మనకేమి కనిపిస్తున్నాయో ఆ పెరుగుతున్న క్రమంలో మతం కూడా మత సహజీవనం నుంచి మత దురభిమానానికి, మత దురభిమానం నుంచి మత దురహంకారానికి, దురహంకారం నుంచి మతోన్మాదానికి, మతోన్మాదం నుంచి మత ఉగ్రవాదానికి మారి తీరాల్సి ఉంటుంది వర్గ దోపిడీ వ్యవస్థ. ఈరోజు శ్రామిక వర్గ విప్లవం రాకపోతే, అనుకోకుండా అది వస్తే ఇవి ఉండవు. ఈ పరిణామ క్రమం లార్వా ప్యోప గొంగళగురు దశలన్నీ దాటుకుంటూ వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ స్వీయాత్మ విప్లవ శక్తుల సమాజంలో బలంగా ఉండి శ్రామిక వర్గాన్ని సమీకరించి శ్రామిక వర్గ విప్లవాన్ని తీసుకురాగలిగితే మధ్యలో అది ఫుల్ స్టాప్ పడుద్ది. అది పడకపోతే అది వెర్రితలలు వేసుకుంటూ మేము చెప్పినట్టుగా మత సహజీవనం నుంచి మత ఉగ్రవాదం వరకు ప్రయాణం దశల వారీగా చేసి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలో గాంధీ మరొక 100 ఏళ్ళు బ్రతికాడని మనం ఊహించుకుంటే గాంధీయే మతోన్మాదిగా మారాలి. నెహ్రూ మరొక 100 ఏళ్ళు బ్రతికాడనుకుంటే నెహ్రూ సైతం మతోన్మాదిగా మారాలి. వాళ్ళు మారనని మేము ఇప్పటిదాకా ఇది ప్రబోధించి ఎలా మారుతామని బూర్జువా నైతిక విలువలకు కట్టుబడితే వాళ్ళని ఆ దోపిడీ వ్యవస్థ పక్కకు తోసేసి నువ్వు పనికిరావు, మమ్మల్ని నిలబెట్టుకోవడానికి నువ్వు పనికిరావని చెప్పి మోడీని 2014లో ఏ పెట్టుబడి అయితే అధికారానికి తీసుకొచ్చిందో మరొకరిని రావాల్సిన అవసరం పెట్టుబడికి ఏర్పడుతుంది. అందుకని అక్కడ 92లో బాబ్రీ మసీదు ఘటన నాటికి ఏ పరిస్థితులు ఉంది, ఆ పరిస్థితుల్లో 48 జనవరి 30కి లేవు. జనవరి 30కి మత సహజీవనానికి ప్రాసంగికత ఉంది, రెలవెన్సీ ఉంది. మత సహజీవనానికి ఈశ్వరాల్లా తేరేనామని పాడుకోవడానికి మేమంతా అన్నదమ్ములమే, వాళ్ళని ముస్లిం బస్తీ, వీళ్ళని హిందూ బస్తీ, వీళ్ళని క్రిస్టియన్ బస్తీ, మేమంతా మనుషులం అని భావించాల్సిన అవసరం ఆనాడు ఉంది. పెట్టుబడికి అది అవసరం. ఆనాడు ఏ పెట్టుబడి అయితే ఉత్పత్తి సంబంధాన్ని నడిపించడంలో చోదక పాత్ర పోషిస్తుందో ఆ పెట్టుబడికి ఆ సహజీవన అవసరం కనుక ఆనాడు గాంధీ నెహ్రూల యొక్క సహజీవన రాజకీయాలు ఆనాటి సమాజానికి అవసరమైనవి వికసించాయి. కానీ అది తెలియకుండా ఉన్మాదంతో ఇప్పుడే పరిస్థితి పరిపక్వమైందని చెప్పి 3వ రోజులే గుడ్డు పగల కొడితే పెళ్ళెందుకు రాదు అని ఆలోచనతో ఆర్ఎస్ఎస్ దాడి చేసింది. కనుక ఇక్కడ ఇద్దరు కూడా రామభక్తులే. గాడ్సే రామభక్తుడే, గాంధీ రామభక్తుడే. కానీ గాంధీ రామభక్తి తాను మానసికంగా రాముని నమ్మాడు, అల్లాని ద్వేషించలేదు. కానీ ఇక్కడ రాముణ్ణి పట్ల భక్తి కాదు గాడ్సేది, రాముణ్ణి రాజకీయాలకు సాధనంగా చేసుకున్నాడు. మిగతా మతాల పట్ల ద్వేషాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ గాంధీకి గాడ్సేకి బేసిక్గా ఇద్దరు కూడా రాముడు భక్తులే అయినప్పటికీ కూడా ఆ భక్తి గుడ్డి భక్తిగా, రాజకీయ భక్తిగా రాముడిని రాజకీయ రాముడిగా, ఆధ్యాత్మిక రాముడిని రాజకీయ రాముడిగా మార్చింది గాడ్సే భక్తి. ఆధ్యాత్మిక రాముడు ఉంటూ నేను ఆధ్యాత్మిక భక్తుల్ని మాత్రమే భావించింది గాంధీ భక్తి. ఈ రెండింటికి మౌలికమైనటువంటి తేడా ఉంది. అందువలనే గాంధీని హత్య చేసిన గాడ్సే వాళ్ళ ఆర్ఎస్ఎస్ విఫలమైంది. ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆనాటికే కాంగ్రెస్లో ఉండి బయట ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలకు ప్రతినిధిగా ఎంతో కొంత ఎదిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉండి
ఆయన స్వదస్తూరితో ఆర్ఎస్ఎస్ నిషేధించాల్సి వచ్చింది. ఆయన ఇష్టాలతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ రాజకీయ చట్టానికి లోబడి ఆయన నిషేధించాల్సి వచ్చింది. ఆనాడు నిషేధించిన కాలంలో లౌకికవాదానికి చాలా బలం చేకూరింది భారతదేశంలో. పార్లమెంటరీ లౌకికవాదానికి, లేదా మార్క్సిస్ట్ భాషలో చెప్పాలంటే బూర్జువా లౌకికవాదానికి చాలా బలం చేకూర్చింది ఆనాడు. కనుకనే భారతదేశంలో నెహ్రూ ప్రారంభ దశ అంతా కూడా లౌకికవాదం చాలా బలపడ్డ కాలం. హిందూ ముస్లిం ఐక్యత సఖ్యత చాలా బలంగా వేడుకున్నటువంటి కాలం. కారణం దాని బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే ఆ క్రమంలో ఒక దశకు వచ్చాక పరిశ్రమలోంచి కార్మికులు తొలగించాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి అయ్యాక 100 మంది పనిచేసే పనిని 100 మంది బొగ్గుగని కార్మికులు తీసే పని 50 మంది, తర్వాత 40 మంది, మరొక జనరేషన్ పోతే 30 మంది, 20 మంది, 10 మంది అంత బొగ్గు తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా తోటల్లో కూడా, ఉక్కు ఫ్యాక్టరీల్లో కూడా, కర్మాగారాల్లో కూడా మనుషుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందరినీ పనిలోకి తేవాల్సిన అవసరం రాదు. చాలా మందిని రిటర్న్ చేసి తొలగించాల్సిన అవసరాలు ఏర్పడ్డప్పుడు కార్మికుల కొరత ఉన్న కాలంలో గాంధీ అందరూ కలిసి పనిచేయాలా, అల్లా భక్తులు రాముడు భక్తులు కలిసి ఒకే బొగ్గు గనిలో పనిచేస్తేనే మనకి సామరస్యంగా పెట్టుబడి ఉత్పత్తి అభివృద్ధి అవుతుందని భావించిన కాలం సహజీవనానికి పునాదిని ఏర్పరిచింది. కానీ 100కో 20 మందిని 30 మంది కార్మికులు తొలగించినా పర్లేదు, అవసరం లేదన్నప్పుడు ముస్లిములు లేదా తర్వాత క్రిస్టియన్లు ఇలాంటి వాళ్ళు మీరు పనిలో పెట్టకపోయినా, ఒకవేళ వాళ్ళు పెట్టనందున మన కొరత ఏర్పడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది అనుకున్నప్పుడు ఒక విధ్వంసపూరితమైన దాడికి విద్వేష ప్రచారానికి దిగ్గారు. అందరూ కలిసి సామరస్యంగా పనిచేయాల్సిన అవసరం లేదు మా ఫ్యాక్టరీలో. పైగా పనిలో నుంచి తొలగించే వాళ్ళు మెజార్టీ మతంలో వాళ్ళు తొలగించే కంటే మైనార్టీ మతంలో వాళ్ళని తొలగించి వేస్తే మిగతా మెజార్టీ మతం కూడా అసంతృప్తి చెందదు, మాకు బేస్గా మారుద్ది, పునాదిగా మారుద్ది అనే భావం కలిగినప్పుడు వాళ్ళు అనివార్యంగా ఆక్స్ఫామ్ నివేదికల ప్రకారం సంపదల వ్యత్యాసాలు పెరుగుతున్న క్రమంలో ఒక సెక్షన్ని పనిలో నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడ్డ కాలంలో మత విద్వేషం అనేది ముందుకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళు రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు వాళ్ళ పెట్టుబడిని, అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి స్థితిని కూడా కాపాడుకోవడానికి గతి స్థితి, పెట్టుబడికి గతి ఉంటుంది, స్థితి ఉంటుంది. గతి అంటే మోషన్, స్థితి అంటే స్టేట్. అది ఎక్కడుందో అక్కడ ఉండే స్థితిని దాని యథాతథ స్థితి అంటారు. అది ఒక మోషన్లో కదలికలో ఉంటే గతి అంటారు. అందుకే స్థితిగతులు అని అంటాం మనం దాన్ని. దేనికైనా స్థితిగతులు ఎందుకు చెప్తామంటే స్థితి ప్లస్ గతి. మతం కూడా, రాజ్యం కూడా, పెట్టుబడి కూడా ఒక స్థితి, ఒక గతిని కలిగి ఉంటుంది. అది ఇప్పుడున్న స్థితి ఎక్కడుంది, అది దాని ప్రయాణం ఎటువైపు సాగాలి అనేదే స్థితి గతి. అదేవిధంగా పెట్టుబడికి ఎలా స్థితిగతి ఉంటుందో మతానికి కూడా స్థితి గతి అనేది ఉంటుంది. రాజకీయ వ్యవస్థ కూడా స్థితి గతి ఉంటుంది. రాజ్యానికి కూడా స్థితి గతి అనేది రెండు ఉంటుంది. ఇదే డైలెక్టిక్స్ అప్రోచ్ అంటే ఆ స్థితి గతి అంటే రాజ్యం కూడా ఇప్పుడున్న స్థితి ఏమిటి, దాన్ని ఎటువైపు నడిపించాలా, మతం ఇప్పుడున్న స్థితి ఏంటి, మత స్థితి ఎటువైపు నడిపించాలా, పెట్టుబడి ఇప్పుడున్న స్థితి ఎక్కడ, దాన్ని ఎటువైపు నడిపించాలా. ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్నింటి కూడా పెట్టుబడి స్థితిగతిని బట్టే రాజ్యం స్థితిగతి, మతం స్థితిగతి, రాజకీయాల స్థితిగతులు ఉంటాయి. మూలం పెట్టుబడి. ఇవాళ పెట్టుబడి ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం 100కి 1 మంది దగ్గర 57% సంపద ఉంది. అది 73%గా 2019లో పెరిగింది. 2019లో ఉత్పత్తి అయిన దేశంలో సకల సంపదలు జీడిపి మొత్తంలో 1% దగ్గర 73% సృష్టించబడ్డ సంపద 1% దగ్గర ఇచ్చేది. అంటే పెట్టుబడి గతి ఏంటో మనకు తెలుస్తుంది, పెట్టుబడి స్థితి తెలుస్తుంది, గతి తెలుస్తుంది. అంటే అది ఇంకా 73 నుంచి 80గా, 82గా 83% వైపు మారాలి. అదే గతి, మోషన్ అంటారు. అది నడక, చలనం, అటువైపు నడవాలి. అటువైపు నడవాలి అంటే మతోన్మాదం సరిపోదు, మత ఉగ్రవాదం కూడా కావాలి. మత ఉగ్రవాదం లేకుండా రాజ్యాన్ని కాపాడుకోలేరు. రాజ్య వ్యవస్థకి
చాలా తీవ్రమైనటువంటి విద్వేష భావజాలం కావాలి. సామరస్య భావజాలం గాంధీ కాలంలో కావాలి. సామరస్యంగా పరిశ్రమలు నడిచే అవకాశాలు ఉన్న కాలం కనుక సామరస్యత అన్నాడు అవసరం. మతాల మధ్య సామరస్యత సహజీవనం కూడా అన్నాడు అవసరమైంది. కానీ ఇవాళ ఈ విద్వేష భావజాలం ఉంటే తప్ప వాళ్ళ పెట్టుబడిని అంటే మొత్తం సృష్టించబడ్డ సంపదలో 75% కూడా 1% మంది కబ్జా చేసే కాలంలో, స్వాహా చేసే కాలంలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రైవేటీకరణ అంటే ఒకప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏమున్నాయో ప్రజల పెట్టుబడులతో షేర్ హోల్డర్లుగా తయారైన మొత్తం కూడా కబ్జా చేయాలి. ఆ కబ్జా చేయడం పూర్తయిన తర్వాత ఈ సంపద వ్యత్యాసాలు మరింత పెరుగుతాయి. మరింత పెరిగితే మరింత ఉగ్రవాదం, మత ఉగ్రవాదం అవసరం. ఉగ్రవాదం అనేది రాజ్య ఉగ్రవాదానికి మత ఉగ్రవాదం ఒకటి తోడవుతుంది. ఇది ప్రైవేట్ టెర్రరిజం, అది స్టేట్ టెర్రరిజం. మిలిటరీ తుపాకులు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నది, అది స్టేట్ టెర్రరిజం అంటారు. దబోల్కర్ని, గోవింద పన్సారేని, గౌరీ లంకేష్ని హత్య చేసింది ప్రైవేట్ టెర్రరిజం అంటారు. స్టేట్ టెర్రరిజం పక్కన ప్రైవేట్ టెర్రరిజం పెరగాలంటే మత ఉగ్రవాద రూపం ధరించాలి. దేవుడు ఎక్కడ కనబడకుండా, నలుసులో కూడా కనబడకుండా పోతాడు. దేవుడు పాత్రే ఉన్నది ఈ మతంలో, కానీ దేవుణ్ణే కేంద్రంగా చేసుకుంటారు. దేవుణ్ణి కేంద్రంగా చేసుకునే మతం అభివృద్ధి అవుతుంది తప్ప ఆదిమ కాలంలో దేవుడికి ఒక పాత్ర ఉండేది. ఇప్పుడు ఆనాడు భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ముక్తి మార్గాలు ఉండేవి. అవి ఏమీ వాళ్ళు లేవు. ముక్తి మార్గం అంటే తన శరీరాన్ని విడిచిపెట్టి దేవుళ్ళు లీనమయ్యే మార్గాన్ని ముక్తి మార్గం అంటారు. తాను ఇక్కడే భౌతిక రూపంలో మనిషిగానే ఉండి హిమాలయాల్లో తపస్సు చేసి 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 చివరికి దేవుడు తన ముందు ప్రత్యక్షమైతే జ్ఞాన మార్గం అంటారు. కానీ జ్ఞాన మార్గం, ముక్తి మార్గం సామాన్య ప్రజలకు అవసరం లేదు. వాళ్ళెవరు కూడా జ్ఞాన మార్గం, ముక్తి మార్గాన్ని పాటించలేరు. ఎందుకంటే తెల్లారులేస్తే పొలాల్లో పని చేసుకోవాలా, అలాగే దున్నాలి. అందుకని వాళ్ళకి ఆ సమయం కూడా ఉండదు. తీరుబడి ఉన్న వాళ్ళకి అది సాధ్యం. కానీ ప్రజల్ని మతం పరిధిలోకి రావడానికి 2300 సంవత్సరాల క్రితం గుప్తరాజుల కాలంలో భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టారు మొదటిసారిగా. అసలు ఆదిమ కాలం చెప్పే వేదాల్లో కానీ అంతకుముందు పురాణాల్లో కానీ దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు. అంటే ఆకారం లేనివాడు, కోరికలు లేనివాడు, గుణాలు లేనివాడు. ఆకారం లేనివాడు. ఆకారం అంటే ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి ఆకారం ఎలా ఉంటుంది, రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే ఆకారాలను చూపెట్టాడు. ఆనాటికి నిరాకారుడు దేవుడు, నిరంజనుడు, కోరికలు తీర్చేవాడే కానీ కోరికలు కలిగి ఉన్నవాడు కాదు. ఆయన నిరంజనుడు అంటే కోరికలు లేనివాడు, కానీ ప్రజల కోరికలను తీరుస్తాడు. అది ఆనాడు చెప్పినటువంటి తన కోరికలు లేకుండా కోరికలు తీర్చేవాడు. కానీ ప్రజలెవరూ దేవుడిని నమ్మటారు. పైగా చార్వాకుల ప్రభావం ఉంది. అందుకని భక్తి మార్గాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. భక్తి మార్గం అంటే దేవుడికి ఒక రూపం శిలలు చెక్కి దేవుడు ఇలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, రాముడు అంటే ఇలా ఉంటాడని రాతి పలకల మీద, శిల్పాల మీద విగ్రహాన్ని చెక్కిన దశ ఎప్పుడు వచ్చిందంటే గుప్తుల కాలంలో వచ్చింది. అంటే మనిషి ఉదయం నుంచి సాయంకాలం దాకా పొలాల్లో పనిచేసుకొని రాత్రి రాముడి మందిరంలోకి వచ్చి రాముడి దగ్గర 2 చేతులు ఎత్తి దండం పెట్టి, రాముడా నాకు నా పంట బాగా పండాలని రైతు అనుకుని ఇంటికి వెళ్తాడు. కానీ ముక్తి మార్గం, జ్ఞాన మార్గం అని కాదు. ఉదయం నుంచి రాత్రి దాకా తపస్సులు చేస్తారు వాళ్ళు. వాళ్ళలాగా ఇలా ఖాళీ ఉండదు. ఖాళీ లేని వాళ్ళకు కూడా దేవుడిని నమ్మడానికి తీసుకొచ్చిన మార్గమే సాకార పూజ. సాకారం అంటే ఆకారం, ఒకటి దేవుడికి ఆకారం పెట్టి ఆకారంతో ఒక పూజ చేసే పద్ధతిని తీసుకొచ్చారు. ఈ సాకార పూజ ఆధారంగా వచ్చిందే భక్తివాదం అంటారు. అందుకని భక్తివాదం, ముక్తివాదం, జ్ఞాన మార్గం అనే 3 మార్గాలు ఉంటాయి. ఈ భక్తి మార్గంలో ఏదైతే మనిషిని తీసుకొచ్చారో ఈ భక్తి కూడా దేవుణ్ణి విశ్వసించే భక్తిగా, దేవుణ్ణి యాంత్రికంగా భావించే ఆ కపట భక్తి, 2 భక్తులు ఉంటారు. ఇవాళ మనకి భక్తి మార్గాల్లో ఈ దేశంలో చాలా ఉద్యమాలు జరిగాయి. భక్తివాదంలో జరిగిన ఉద్యమాలు కూడా ఆచరణలో సామాజిక ఉద్యమాలే. వీర శైవం, వీర వైష్ణవం, వీర శైవం. వీర శైవం అనేది 11వ శతాబ్దం, 12వ శతాబ్దంలో చాలా మనకి కర్ణాటకలో బసవుడు అని మనందరికీ తెలుసు.
బసవడు నడిపినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఆధిపత్యవాదం మీద, వర్ణాధిపత్యం మీద, వర్గాధిపత్యాల మీద తిరుగుబాట్లవి. భారతీయ ఉపఖండంలో, భారతీయ సమాజంలో, ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ ఇక్కడ వచ్చింది. చాతుర్వర్ణ కుల వ్యవస్థ. ఇందాక నేను చెప్పాను, మరోసారి గుర్తు చేస్తున్నాను. అంటరాని అసలు అంటరాని వాళ్ళని 4 వర్ణాల్లో వేయలేదు. వాళ్ళు మనుషుల కింద లెక్కకుండా పంచముల కింద లెక్కగట్టినటువంటి వ్యవస్థ, సామాజిక వ్యవస్థ భారతదేశంలో ఉంది. అందుకని వాళ్ళు దేవుణ్ణి పూజించడానికి కూడా అర్హులు కాదు. శూద్రుల వరకు దేవుణ్ణి పూజించే అర్హత భక్తి మార్గం ద్వారా తీసుకొచ్చారు. జ్ఞాన మార్గం ద్వారా కాదు, ముక్తి మార్గం ద్వారా కాదు, భక్తి మార్గం ద్వారా శూద్రులని దేవుణ్ణి పూజించడానికి గుప్తరాజుల కాలంలో 2300 సంవత్సరాల కింద తీసుకొచ్చారు ఈ మత వ్యవస్థ, ఈ దోపిడీ వర్గ వ్యవస్థ. అట్లా తీసుకొచ్చినటువంటి ఆ భక్తివాదం తర్వాత కాలంలో భక్తే తిరుగుబాటుకి సాధనంగా మారింది ఈ దేశ సమాజంలో. అది 11వ శతాబ్దంలో మన ఆంధ్ర ప్రాంతంలో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద తిరుగుబాట్లు, కులాధిపత్యం, వర్ణాధిపత్యం, మతాధిపత్యాల మీద పెద్ద తిరుగుబాట్లు ఇక్కడ జరిగాయి. మనందరికీ స్వార్థకి నచ్చలే. వీరాబాయి లాంటి వాళ్ళు, కబీర్ లాంటి వాళ్ళు, కృష్ణ చైతన్య లాంటి వాళ్ళు అనేక మంది భక్తివాద నాయకుడిగా ముందుకు వచ్చి దేవుణ్ణి నిజంగా నమ్మి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ భక్తి, నిజాయితీతో ఉన్న భక్తి లేదు. పెద్ద జాతరలకి వెళ్ళేది ఉదాహరణకి శబరిమల, అక్కడ ఏమి లేదు, ఒక దీపం వెలుగుతుంది. కానీ ఇక్కడే మనం 40 రోజులు ఏం చేయాలో ఇక్కడ చెప్పుద్ది. మన భౌతిక వ్యవస్థ ఏది తినాలో, ఏది తినకూడదో, చెప్పులు కూడా లేకుండా ఎలా నడవాలో, ఆరోగ్య శుద్ధి కావడానికి కావాల్సిన అంశాలు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. మనం తినే తిండిలో ఉంటుంది, మనం నడిచే నడకలో ఉంటుంది, తెల్లవారుజాము 4 గంటలకి లేవడంలో ఉంటుంది, ఎన్ని గంటలు నిద్రపోవాలో ఉంటుంది. ఇదంతా భౌతికవాదమే, భక్తివాదం కాదు. అంటే అక్కడ ఈ 40 రోజులు ఉన్నది అతని ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే ఇది మెరుగుపరుస్తుంది, శబరిమల మెరుగుపరచదు. అందుకనే ఇక్కడ భక్తి అనేది చాలా సెకండరీ అంశంగా మారిపోయింది. ఈ రోజున ఒక జాతర లేకపోతే ఒక అలహాబాద్లో సంగమం ఉంది, లక్షల మంది మునుగుతున్నారు గంగలో అంటే ఇవేమీ కూడా కేవలం యాలవేదిగా మారినే తప్ప నిజమైన భక్తి కాదు. భక్తి అంటే ఏమిటి అంటే పట్ట రామదాసుది భక్తి. రామదాసు తానీషా ప్రభుత్వం మీద ఎదురు తిరిగి రామాలయాన్ని కట్టించాడు. తను వసూలు చేసిన పన్నుల్లో తహసీల్దార్గా ఉండి తానీషా పర్మిషన్ తీసుకోకుండా, గోల్కొండ ప్రభు పర్మిషన్ తీసుకోకుండా రామాలయం కట్టాడు. దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కరసేవకులు అయోధ్యలో రాముడు ఆలయం కట్టించారు. వాళ్ళు రాముడిని పొలిటికల్ రాముడిగా మార్చారు. భక్త రామదాసు రాముడిని ఆధ్యాత్మిక రాముడిగా కొలిచాడు, బాధించాడు, నమ్మాడు. దేవుడు నిజానికి లేడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఎక్కడా లేడు. ఇది ఏది కూడా కణ నిర్మితమైన ప్రపంచం తప్ప, విశ్వం తప్ప మరొకటి కాదు. అయినా తాను నమ్మాడు. తాను నమ్మిన, భక్తితో నమ్మినటువంటి దేవుడి కోసం రామాలయాన్ని కట్టించాడు, ధిక్కరించి పాలకుడు. అదేవిధంగా శ్రీనాథుడు తన కావ్యాన్ని దేవుడికి అంకితమిచ్చాడు, రాజుకి ఇవ్వలేడు. అదేవిధంగా తిక్కన కూడా ఒక కవితని మనుగచిత్తికి ఇచ్చిన మరొక కావ్యఖండాన్ని తను దేవుడికి ఇస్తున్నానని చెప్పాడు. వేళలో పోతన మరింత ముఖ్యుడు. పోతన తన భాగవతాన్ని నేను రాముడికే ఇస్తాను తప్ప ఈ భూపాలకుడికి ఇవ్వను, నేను దైవ పాలకుడికే ఇస్తాను తప్ప భూపాలకుడికి భూమిని పాలించేవాడికి ఇవ్వనన్నాడు. అంటే భక్తి కూడా రాజుల్ని ధిక్కరించింది, భక్తి కూడా ప్రభువుల్ని ధిక్కరించింది. కనుక భక్తి నిజంగా దేవుణ్ణి నమ్మినటువంటి భక్తి దోపిడీ వ్యవస్థను కూడా వ్యతిరేకించిన చరిత్ర భారతదేశంలో ఉంది. కానీ ఇక్కడ ఇవాళ రామాలయం కట్టించేది అయోధ్యలో ఉన్నది. ఈరోజు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి? ఎందుకు అంటే కేవలం శ్రమ దోపిడీ వ్యవస్థని పటిష్టం చేయడానికి, మరింతగా దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి మాత్రమే. ఆ భక్తి ఈ భక్తి ఒకటి కాదు. కరసేవ భక్తి, అదేవిధంగా భక్త రామదాసు యొక్క భక్తి ఒకటి కాదు. ఈ రెండింటికి మౌలికంగా తేడా ఉంది. అందుకని ఇవాళ దేవుడు క్రమంగా మైనర్ అయిపోతుంది, అల్పాంశంగా మారిపోతుంది. ఈ రోజున దేవుడు అనే చుట్టూ మతం, ఆ మతం చుట్టూ విద్వేష భావజాలమే చాలా ప్రధానమైన అంశంగా మారి ఏనుగంత సైజు అది మారి కేవలం ఒక చిన్న ఆవగింతంతగా దేవుడు మారిపోయాడు. కానీ దానికి మూలం లోపల దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు చుట్టే ఇదంతా జరుగుతుంది. దేవుడు ఎక్కడో ఆవగింతంత ఉంటాడు. దాని చుట్టూ విద్వేష భావజాలంతో మతం నిర్మాణమై
ఈ మతమే మనకి బయటికి కనిపిస్తుంది తప్ప అసలు దేవుడు లోపల ఎక్కడో లోపల నిలుసులో దాగి ఉంటాడు కనబడకుండా. అంటే వ్యవస్థ, శ్రమదోపిడీ వ్యవస్థ మరింత పెరుగుతున్న కొద్దీ, వికృతీకరించబడుతున్న కొద్దీ దేవుడు యొక్క భావుకుడు, దేవుడు అనే ఒక భావుకుడు దేవుడు అసలు లేడు, కానీ దేవుడు అనే భావం కూడా లోపల కుదించకపోతూ ఉంటుంది. అదే ఈ రోజున భారతీయ సమాజంలో కూడా జరుగుతున్న వ్యవస్థ. ఈ క్రమంలో పాఠశాలలు కూడా ప్రవేశిస్తూ ఉంది. పాఠశానికి మతోన్మాదం సరిపోదు, పాఠశానికి మతవాదం సరిపోదు, పాఠశానికి ఉగ్రవాదం కావాలి, మత ఉగ్రవాదం కావాలి. గాంధీ నెహ్రూల కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు మతం రాజ్యం తరపున ఉగ్రవాద రూపంలో ప్రోత్సహించాలి. మతోన్మాదాన్ని మతంగానే లేదు. ఆ దోపిడీ వ్యవస్థ చేతుల్లో కూడా మతంగానే లేదు. మతవాదంగా మారింది, మతోన్మాదంగా కూడా మారింది. అంతవరకు ఓకే, కానీ మత ఉగ్రవాదంగా మారలేదు. మత ఉగ్రవాదంగా ఎప్పుడు మారుద్దంటే వాస్తవం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో సమాజంలో అప్పుడు మత ఉగ్రవాద రూపం ధరిస్తుంది. 2014 నుంచి 1992లో బాబ్రీ మసీదుకి విధ్వంసకాండ జరిగిన దగ్గర నుంచే భారతదేశంలో ఒక డీప్ స్టేట్ స్టార్ట్ అయింది. రాజ్యంలో లోపల పొరలో మరొక డీప్ స్టేట్ స్టార్ట్ అయింది. అది అంతర్ముఖ రాజ్యమా, ఆంతరంగిక రాజ్యమా, లోగుట్టు రాజ్యమా, దాన్ని ఏ పేరైనా పెట్టవచ్చు. కానీ అది ప్రచ్ఛన్న రాజ్యమా, అది ఏదైనా కావచ్చు. ఒక రాజ్యం ప్రారంభమైంది, అది డీప్ స్టేట్. నిన్నగాక మొన్న హెలికాప్టర్ మీద ప్రమాదంలో చనిపోయిన రావత్ దగ్గర నుంచి, గోవా దగ్గర నుంచి ఐబీ, రా, ఎన్ఐఏ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థలతో కూడుకొని అంబానీ ఆదానీల పెట్టుబడులతో కలిసిపోయి, ఆర్ఎస్ఎస్తో కలిసిపోయి ఇక్కడ 3 శక్తులు. ఒకటి పెట్టుబడి కూడా ఉత్పాదక పెట్టుబడి కాదు, ద్రవ్య పెట్టుబడి. పెట్టుబడి 2 రకాలు. టాటా బిర్లాలు దాదాపు 70 సంవత్సరాలుగా ఉత్పత్తి రంగం ద్వారా పారిశ్రామిక అధిపతులయ్యారు. శ్రామికుల శ్రమదోపిడీ చేసుకున్నారు, శ్రమశక్తిని కొల్లగొట్టి, అదనపు విలువలను కొల్లగొట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఉద్యమిస్తామని ప్రకటించాయి. అదొక భాగం. కానీ అది ఉత్పాదక పెట్టుబడి. అంటే ఉత్పాదక పెట్టుబడి అంటే డబ్బు నుంచి ఒక సరుకు తయారు కావడం, సరుకుని తిరిగి డబ్బుగా మార్చుకోవడం. సరుకు ధనము అంటే పారిశ్రామికవేత్త డబ్బుని తెస్తాడు, దాంట్లో నుంచి సరుకు తయారు చేస్తాడు, సరుకుని మళ్ళీ మార్కెట్లో అమ్ముకుంటాడు, మళ్ళీ సొమ్ము చేసుకుంటాడు. ఈ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి మన మార్క్స్ చెప్తాడు ఏదంటే సరుకు ధనము వాడది. దాని ద్వారా వచ్చినటువంటి చక్రంలో అభివృద్ధి చెందిందే ఉత్పాదక పెట్టుబడి. కానీ వాళ్ళ అంబానీ ఆదాయం ఇది ద్రవ్య పెట్టుబడి ప్రతినిధి. ద్రవ్య పెట్టుబడి అంటే వాళ్ళు సరుకు ధనము అక్కర్లేదు, డైరెక్ట్గా ప్రజలు ఏ పొదుపు సొమ్మునైతే బ్యాంకుల్లో దాస్తున్నారో లక్షల కోట్ల అందులో నుంచి ప్రభుత్వాన్ని అడిగి అప్పు తీసుకుంటారు, ఎగ్గొడతారు. అదే వాళ్ళ పెట్టుబడిగా మారింది, ద్రవ్య పెట్టుబడిగా మారింది. అంటే ఫైనాన్స్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ వేరు, ఫైనాన్స్ క్యాపిటల్ వేరు, పారిశ్రామిక పెట్టుబడి వేరు, ద్రవ్య పెట్టుబడి వేరు, ఉత్పాదక పెట్టుబడి అది, నిరుత్పాదక పెట్టుబడి ఇది. ఈ పెట్టుబడి ద్వారా ఏదైతే సంపద సంపాదించుకుంటున్నారో వాళ్ళ, అందుకనే అంబానీ ఆదాని. ఇలా టాటా బిర్లాని విమర్శ ఎవరు చేయటం. ఈ మధ్యకాలంలో ఈ 4-5 ఏళ్ళ ఉపన్యాసాలను ఎవరైనా మాలాంటి వాళ్ళు స్టేజ్ మీద మీరు అనేక ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు అనేక మీటింగుల్లో. మీరు ఎవరైనా టాటా బిర్లా అంటారే, కానీ గత 50-60 ఏళ్ల బట్టి దేశంలో టాటా బిర్లాలు అనేవాళ్ళు ఈ 7 ఏళ్లలో అంబానీ ఆదాని అంటున్నాం. ఆ టాటా బిర్లాలు స్థానంలో అంబానీ ఆదాని రావడం అంటే పారిశ్రామిక పెట్టుబడి కంటే ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతా స్థానంలో డామినేట్ రోల్లోకి వాళ్ళ భారతీయ సమాజంలో వస్తుందని అర్థం. దీనికి మతం ఉగ్రవాద రూపం ధరించాల్సిన అవసరం ఉంది. దానికి ఇండస్ట్రియల్ క్యాపిటల్కి మత సాధ్యమైన అవసరమైతే మతాన్ని ఉపయోగించుకునే మతవాదం, మత ఉన్మాదం కూడా ఒక దశలో మత ఉన్మాదాన్ని కూడా ఆశ్రయిస్తారు ఒక దశలో. కానీ ద్రవ్య పెట్టుబడి అలా కాదు. ఇవాళ వచ్చిన పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి. ఇది మతాన్ని మతోన్మాద స్థాయి నుంచి, మత దురహంకారం నుంచి మత ఉగ్రవాదం దశకి మారుస్తుంది. దాని ఫలితమే మనకి
గౌరీ లంకేశ్వర దబ్బులుంటారు పనసారే లాంటి వాళ్ళ హత్యలు, దాని ఫలితమే ఉన హత్యాకాండ, బాబ్రీ గోమాంసం తినే వాళ్ళని హత్యాకాండ. ఇవాళ ఈ హత్యాకాండ జరుగుతుంది కనుక ఇవాళ 2 టెర్రరిజాలు ఉన్నాయి. ఒకటి స్టేట్ టెర్రరిజం, 2 ప్రైవేట్ టెర్రరిజం. హిట్లర్ అదే చేశాడు. హిట్లర్కి నాజీ సైన్యాలు వేరే, జర్మన్ ప్రభుత్వ సైన్యాలు వేరు. ప్రభుత్వ బడ్జెట్లో పెయిడ్ ఆర్మీ వేరు, అన్పెయిడ్ ఆర్మీ వేరు. శాలరీ లేకుండా ఉన్న ఆర్మీ నాజీ సైన్యాలు అంటారు. మనకి రజాకార్లు అని ఉండేవాడు. తెలంగాణలో నైజాం నవాబ్ కాలంలో నైజాం నవాబుకి సైన్యం ఉండేది, అది పెయిడ్ ఆర్మీ అంటారు, అంటే జీతాలు చెల్లించే ఆర్మీ. మరొకటి రజాకారులు అంటారు, వాళ్ళ మీద దోచుకొని ఏ దొరుకుతుంది వాళ్ళు తినవచ్చు, అదే వాళ్ళ జీతం. వాళ్ళు వేరే ప్రభుత్వం జీతం చెల్లించదు, అన్పెయిడ్. బట్ వాళ్ళు పెయిడే, కానీ ప్రజల్ని నోళ్ళు కొట్టి సంపాదించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్, ఇవాళ ఆర్ఎస్ఎస్కి పెట్టుబడి విపరీతమైన డబ్బులు ఇస్తుంది. వాళ్ళు ఇవాళ సాంఘిక మాధ్యమాల్లో సోషల్ మీడియా నడపడంలో కానీ అనేక విషయాల్లో వేల కోట్ల రూపాయల డబ్బు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు అఫీషియల్గా పెయిడ్ ఆర్మీ కాదు, అన్అఫీషియల్గా పెయిడ్ ఆర్మీ వాళ్ళ ఆర్ఎస్ఎస్. కనుక ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఎవరైతే గౌరీ లంకేశ్వర వాళ్ళు హత్య చేయబడ్డారో ఆ అన్పెయిడ్ ఆర్మీ, ఫాసిస్ట్ ఆర్మీ ఒకటి ఉంది, పెయిడ్ ఆర్మీ కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ పెయిడ్ స్టేట్, ఆ స్టేట్ ఈ స్టేట్ 2 ఉన్నాయి. పైగా ఆ స్టేట్లో డీప్ స్టేట్ దీన్ని కంట్రోల్ చేస్తాం, ఓపెన్ స్టేట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. వరవరరావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేది సూచించేది డీప్ స్టేట్, వరవరరావుని పైకి అరెస్ట్ చేసేది ఓపెన్ స్టేట్. ఉదాహరణ జిఎన్ సాయిబాబాని ఎక్కడ ఉంచాలో చెప్పేది డీప్ స్టేట్, అది ఉంచేది ఓపెన్ స్టేట్. డీప్ స్టేట్ ఓపెన్ స్టేట్ డివైడ్ కాదు, డివైడే అంటే డివైడ్ కాదు, 2 అర్థాలు ఇందులో ఉంటాయి. ఇవాళ డీప్ స్టేట్ ఒక ముద్దు బిడ్డని కోల్పోయింది. 4 రోజులు హెలికాప్టర్లో కోల్పోతే ఉత్తమ దేశభక్తుడు, ఉత్తమ జాతిరత్నం అని చాలా పొగడ్తలు వచ్చాయి. ఉత్తమ దేశభక్తుడు భగత్ సింగ్ ఉత్తమ దేశభక్తుడు. ఆయన 2 ఉత్తమ దేశభక్తులు అవుతారా? 2 దేశాలు, 2 భారతదేశాలు, 2 ప్రపంచాలు, 2 సమాజాలు. కనుకనే ఒక ప్రపంచానికి ముద్దు బిడ్డ, మరో ప్రపంచానికి కాదు. ఒక సమాజానికి ముద్దు బిడ్డ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మరో దానికి ఆయన. అందుకనే ఆ డీప్ స్టేట్ ఈ రోజున ఈ స్టేట్లో, ఈ దేశంలో పౌర సమాజంలో నుంచి అన్పెయిడ్ ఆర్మీని క్రియేట్ చేసింది. దాని వెనక నడిపించేది పెట్టుబడి. ఆ పెట్టుబడి కూడా ఉత్పాదక పెట్టుబడి స్థానంలో ఏ ఆధిక్యత స్థానంలోకి వచ్చిందో ఆ ద్రవ్య పెట్టుబడి, అది మరిన్ని బిఎస్ఎన్ఎల్ గారు, ఆర్టీసీలు గారు అన్నింటినీ కూడా ఇంకా క్యాప్చర్ చేయాలా, ఏమీ ప్రజలకు మిగలకూడదు. ఈ వేతన వ్యత్యాసాలు, సంపద వ్యత్యాసాలు మరింత పెరక్క తప్పదు. ఆ పెరిగినప్పుడు ఒక విధ్వంసకాండ, ఒక విచ్ఛిన్నకాండ సమాజం ఒక హననంగా మారుతుంది. ఆ పరిస్థితికి మతం అనేది ఒక ప్రచార సాధనంగా, దానికి ఒక వెహికల్గా, వాహనంగా మారుతుంది. అందుకనే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎంగెల్స్ యాంటీ డ్యూరింగ్ ఏం చెప్పాడో అది మనం తీసుకోవాలి. డ్యూరింగ్ అనే ఒక తత్వవేత్త జర్మన్లో, ఆయన సోషలిజం రాగానే మతాన్ని నిషేధించాలి అంటాడు. ఎంగెల్స్ దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ రచనని యాంటీ డ్యూరింగ్ రచన అంటారు. డ్యూరింగ్ వాదనకి వ్యతిరేకంగా ఆయన రాశాడు యాంటీ డ్యూరింగ్ అని. అందులో ఏం చెప్తాడంటే మతాన్ని రాజ్యం, రేపు సోషలిస్ట్ రాజ్యం వచ్చి నిషేధించడం కాదు, మత పునాదిని నిషేధించాలి. మతం చుట్టూ ఉన్న దాన్ని ప్రోత్సహించే, దాన్ని ఎరువేసి నీళ్ళేసి పెంచి పోషించే వ్యవస్థని నిషేధించాలి. దాని కారణాన్ని అది పెరగడానికి కావలసిన కారకాన్ని నిషేధించాలి. మతాన్ని నేరుగా నిషేధించడం అంటే మతం ప్రజల మనసుల్లో చెదిరిపోకముందే, దేవుడు ప్రజల మనసుల్లో ఇంకా ఉండగానే దాన్ని నిషేధించడం అంటే ప్రజల మీద దాడి అవుతుంది అని అద్భుతంగా ఆయన మాట్లాడాడు. అదేవిధంగా లెనిన్ కూడా ఏం చెప్తాడంటే 1909వ సంవత్సరంలో, అంటే వాళ్ళ మొదటి విప్లవం తర్వాత, రష్యా మొదటి విప్లవం తర్వాత మతం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మమ్మల్ని కొందరు అంటారు మీరు బహిరంగంగా మతం మీద ఎందుకు యుద్ధం చేయరండి. నేను మతం మీద బహిరంగంగా యుద్ధం చేయడం అంటే నేను దోపిడీ వ్యవస్థ బలపడటానికి సహకరించిన వాళ్ళం.
మేము మతం పునాదుల మీద దెబ్బ కొడతాం. మతాన్ని ఏ దోపిడీ శ్రమదోపిడీ వ్యవస్థ అయితే మతాన్ని ప్రోత్సహిస్తుందో, ఏ శ్రమదోపిడీ వ్యవస్థ ఏ పాదార్థిక పునాదులైతే మతం పెరుగుదలకి అందిస్తుందో ఆధారంగా వాటిని వెన్నెముకను ఎరగొట్టే పని మాది. శ్రామిక వర్గ విప్లవ పని. మతం గోలుతనంగా మారి ఎగిరిపోయే పరిస్థితిని తీసుకొస్తామంటారు. అంటే మతం పట్ల గతితార్కిక భౌతికవాద ఆలోచన అది. అందుకని మతం ప్రజల మనసులో ఉండగానే, ప్రజల మనసులో సజీవ శక్తిగా మతం ఉన్నప్పుడు మతం మీద బహిరంగ యుద్ధం ప్రకటించడం అంటే ప్రజల మనసుల మీద, ప్రజల భావాల మీద ప్రకటించడం. అలాగే మేము భౌతికవాదులం కాదు అని వెనకబడ్డ ప్రజలు ఆధ్యాత్మిక కర్మకాండ నమ్ముకుంటూ ఉన్న ప్రజల మనోభావాన్ని గౌరవించే పేరిట మేము కూడా దేవుడిని నమ్ముతాం, మేము కూడా గుళ్ళోకి వెళ్తాం, తిరుపతి దగ్గరికి వెళ్తాం, కనకదుర్గ దగ్గరికి వెళ్తాం. మరి మా ఫ్యామిలీ చెప్తుంది, మా వాళ్ళు చెప్పారు, మాకు తప్పటం లేదని చెప్పి ఇవాళ వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులే ప్రకటిస్తున్నారు. అంటే అలా ప్రకటించడం అంటే ఏ సంకేతం ఇవ్వడంటే కమ్యూనిస్టులు దేవుడిని నమ్ముతారని చెప్పడమే. ఆ సంకేతం ఇవ్వడం అంటే అది అచారిత్రకమైనటువంటిది, అహేతుకమైనది. కనుక నేను ముందే చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే మేము మతాన్ని విశ్వసించం, దేవుణ్ణి విశ్వసించం, మేము భౌతిక ప్రపంచాన్ని విశ్వసిస్తామని నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రకటించగలగాలి. అక్కడ రాజీ లేకుండా ఉండగలగాలి. అదే సమయంలో ఏ శ్రామిక ప్రజల కోసం మనం పోరాడుతున్నామో ఆ శ్రామిక ప్రజల మనసుల్లో ఇంకా దైవభావం, మతభావం ఉండగానే మతం మీద బహిరంగంగా మాట మీద అసలు శ్రమదోపిడీ వ్యవస్థ మీద యుద్ధాన్ని సెకండ్ స్థానంలోకి వెళ్ళి మొదటి స్థానంలో మతం మీద యుద్ధానికి రావడం అంటే అది పరోక్షంగా ప్రజల మీద యుద్ధంగా మారుతుంది. అందుకనే ప్రజల్ని మతాన్ని ప్రోత్సహించి మతాన్ని పోషిస్తున్న శ్రమదోపిడీ వ్యవస్థ మీద యుద్ధానికి ప్రజలను నడిపించే రాజకీయ కర్తవ్యానికి ఉపయోగపడే విధంగా మాత్రమే మతం మీద మన ప్రచారం ఉండాలి. అది ఎప్పుడూ విడనాడకూడదు. కానీ దానికి ఉపయోగపడాలి తప్ప అసలు వదిలేసి, మూలాన్ని వదిలేసి శ్రమదోపిడీ వ్యవస్థకి లాభం కలిగేలాగా ప్రజల మీద, ప్రజల మనోభావాల మీద దాడి చేస్తే ప్రజలు మరింత ఉన్మాదుల కిందకి వెళ్ళటానికే దారి తీస్తుందని చెప్పారు. ఇవాళ ఫాసిస్ట్ భావజాలం భారతీయ సమాజంలో పెరుగుతున్న ఈ కాలంలో ముఖ్యంగా ఒక హిందుత్వ ఫాసిస్ట్ భావజాలం, హిందుత్వ బ్రాహ్మణీయ భావజాలంగా ఒకనాటి బ్రాహ్మణీయ భావజాలం, ఆధిక్యత భావజాలాన్ని ఇవాళ ఫాసిస్టు ఆర్థిక వ్యవస్థ తనకి అనుకూలంగా మలుచుకొని తనకు అవసరమైన సాధనంగా, వానంగా మార్చుకుంటున్నటువంటి ఈ కాలంలో మతం మీద దాడి, మతాన్ని అవలంబించే ప్రజల మీద దాడిగా మారకుండా, మతం మీద దాడి మత ఆర్థిక పునాది మీద దాడిగా మారే విధంగా మలుచుకుంటూ ఆ గతితార్కిక చింతనతో ముందుకు సాగుదామని కోరుతూ ముగిస్తాను. ఇప్పుడు మీరు ప్రసాద్ గారు చెప్పారు మతం కదా, ఏమైనా చెప్తారు. అయితే ఇంకెవరైనా ఈ మతానికి సంబంధించిన అంశం మీద కానీ ఫ్యాసిజానికి సంబంధించిన అంశాల మీద కానీ ఏమైనా ప్రశ్న అనుకుంటే ఏదైనా గురించి ఒక 5 నిమిషాలు ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణ గారు ఏమైనా మాట్లాడతారా? గోదావరి గారు, నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులు స్వరూపరాణి గారు వచ్చారు. ఏమైనా మాట్లాడాల్సింది? చిన్న చెప్పారు కానీ కొద్దిగా అర్థం కాలేదు. మతం, మత దురాత్మానం, మతోన్మాదం, మత ఉగ్రవాదం, వాటి గురించి కొద్దిగా స్పష్టంగా 4 చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక దేవుడి కేంద్రంగా దోపిడీ వ్యవస్థని పటిష్టపరచడానికి ఏర్పడింది మతం. మతం
సహజీవనానికి ప్రతీక ఉంటుంది, విద్వేషానికి ప్రతీక ఉంటుంది. స్థల కాలాలను బట్టి ఇందాక చెప్పాను కనుక చరిత్రలో పడతాయంట. మా మతము గొప్పది, మా మతం గొప్పది, మా మతమే గొప్పది, మా మతం మాత్రమే గొప్పది. ఇన్ని దృష్టిలు ఉంటాయి. మా మతం కూడా గొప్పది అంటే అవతల మతాలు కూడా గొప్ప అని అంగీకరించడం, అది మత సహజీవన లక్షణం. మా మతం కూడా గొప్పదే, మా ఇస్లాం మతం కూడా గొప్పదే, మా క్రిస్టియన్ మతం కూడా గొప్పదే, మా హిందూ మతం కూడా గొప్పదే అంటే మిగతా మతాలు గొప్పవే, మాది కూడా గొప్పదే. అది దాని ప్రారంభ దశ, మత సహజీవన దశ. మా మతం గొప్పది, ఉండదు. మా మతము అంటే కూడా ఆల్సో. మా మతము గొప్పది అంటే అవతలి గొప్పది, మాది గొప్పది. మా మతం గొప్పది, సున్నా ఉంటుంది, మూగు దీర్ఘం ఉండదు. మా మతం గొప్పది, కొద్దిగా మారింది సౌండ్. అయితే వాటిని ద్వేషించలే, మాది గొప్పది అనేది ఉంటుంది. మా మతమే గొప్పది, మే అయింది. మా మతమే గొప్పదంటే మిగతాయి కాదని చెప్పడం. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని చెప్పడం. ఆ రెండో దాంట్లో అది లేదు. మా మతం మాత్రమే గొప్పది, ఎంఫసైజ్ నొక్కి చెప్పడం. మిగతా అన్ని పనికి మాలినాయి అని చెప్పి నీచంగా మాట్లాడటం. మిగతా మతాలు ఉండరాదు, మా మతం ఒక్కటే ఉండాలి అంటే మిగతా మతాల్ని నాశనం చేసి, ధ్వంసం చేసి, విచ్ఛిన్నం చేయాలి. అది మత ఉగ్రవాదం. అందుకని మతాభిమానం, మా మతం గొప్పది. మత దురభిమానం, మా మతమే గొప్పది. మత దురహంకారం, మా మతం మాత్రమే గొప్పది. మిగతా మతాలు ఉండరాదు, మత ఉగ్రవాదం. ఆఖరిగా ఎంపీ గారు ఒక పార్టీ ఈ కార్యక్రమాన్ని సరే సార్ మరి ఇంతటి ఈ సమావేశాన్ని ముగిస్తామని తెలియజేస్తాను. Finish, ah? Sí, hay que quitar el venta.